నమస్కారం. హెచ్సివి వార్తలకు స్వాగతం. ఈరోజు వార్తల ముఖ్యాంశాలు. మహనీయుల చరిత్రను భావితరాలకు తెలిపేందుకే తెనాలి బండ్ నిర్మాణం. తెనాలి శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్. 5 ఏళ్ల వైసీపీ ప్రభుత్వ పాలనలో బీసీలకు రక్షణ కరువైంది. మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్. గంజాయిని విక్రయిస్తున్న యువకులను అరెస్ట్ చేసిన టూటౌన్ పోలీసులు. కేసు వివరాలు తెలిపిన తెనాలి డీఎస్పీ రమేష్. తెనాలి ప్రాంతపు కీర్తిని దశ దిశలా ఇనుడింపు చేసిన మహనీయుల విగ్రహాలను తెనాలి బండ్పై నెలకొల్పుకోవడం చారిత్రాత్మకమని తెనాలి శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్ బుధవారం తెనాలి బండ్పై జరిగిన మాజీ గవర్నర్, మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోసయ్య విగ్రహావిష్కరణ కార్యక్రమంలో అన్నారు. తెనాలి విజయవాడ ప్రధాన రహదారిలో వినాయకుని విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన తెనాలి బండిపై మాజీ గవర్నర్, మాజీ ముఖ్యమంత్రి, ఆర్యవైశ్య ప్రముఖులు స్వర్గీయ కొణిజేటి రోసయ్య కాంస్య విగ్రహాన్ని బుధవారం తెనాలి శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్ చేతుల మీదుగా ఆవిష్కరించారు. అనంతరం ఎమ్మెల్యే శివకుమార్, పలువురు ప్రముఖులు రోసయ్య విగ్రహానికి పూలమాల వేసి ధన్యవాదాలర్పించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో ఎమ్మెల్యే శివకుమార్ మాట్లాడుతూ తెనాలి చరిత్ర, సంస్కృతి వైభవాన్ని భావితరాలకు తెలియజేసేందుకు తెనాలి బండును అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మాణం చేపడుతున్నట్టు తెలిపారు. సామాన్య కుటుంబంలో జన్మించి ముఖ్యమంత్రిగా, గవర్నర్గా సేవలందించిన మహనీయుడు కొణిజేటి రోసయ్య విగ్రహం తెనాలి బండిపై ఏర్పాటు చేసుకోవడం హర్షణీయమని అన్నారు. తెనాలి ప్రాంత మహనీయులను, వారి గొప్పతనాన్ని భావితరాలకు పరిచయం చేయాలనే సంకల్పంతోనే తెనాలి బండిపై మహనీయుల విగ్రహాలను ఆవిష్కరించుకోవడం జరుగుతుందని అన్నారు. ప్యారిస్ ఎంత పేరో ఈ తెనాల్లో ఫ్యాషన్కి, తెలివితేటలకి, ముందు చూపుకి తెనాలి ప్రజల అంత విఘ్నత. అలా అనేక కారణాలు ఉన్నాయి. తెనాలి రామకృష్ణుడు నడయాడనే ప్రాంతం, ఆంధ్ర ప్యారిస్గా తెనాలి పిలుచుకునే ఈ ప్రాంతం ఎంతోమంది కళాకారులు, కవులు స్వతంత్ర సంగ్రామం నుంచి, అంటే కిట్ ఇండియా ఉద్యమం దగ్గర నుంచి ఎంతోమంది విఘ్నత కలిగిన వ్యక్తులు, ఆధ్యాత్మిక, అలాగే హేతువాదం. ఇదే తెనాల్లో రామాయణం సభ జరుగుతుంటే ఇలాగే జనం కూర్చుంటే దాని ఎదురుగా గేమాయణం అని చెప్పి సభ పెడితే దానికి కూడా జనం ఉండేవాళ్ళు. రామాయణం వినటానికి వచ్చేవాళ్ళు గేమాయణం అంటే ఇదంతా తప్పు అని చెప్పేవాడు గేమాయణం. ఎస్, ఈ తెనాలకి ఆ చరిత్ర కూడా ఉంది. ఇదే ఈరోజు విగ్రహం పెట్టిన ఈ పక్కన కాలువలో, ఇదే కాలువలో పడవల మీద లైబ్రరీ కూడా తెనాల్లో నడయాడితే ఆ లైబ్రరీకి వందల మంది వచ్చి ఆ పుస్తకాలు తీసుకొని ఆ పడవ మీద నుంచి వెళ్ళేస్తారు. అంత చైతన్యం ఉన్నది. ఆంధ్ర ప్యారిస్గా పిలువబడే ఈ తెనాల్లో ఎంతోమంది ఉద్దండులు, మహానుభావులు పుట్టిన ఈ గడ్డ. ఆ వారసులుగా వారి వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. ఈ తెనాలి బండ్ నిర్మించి వాళ్ళందరి విగ్రహాలు ఇక్కడ పెట్టాలి అని చెప్పి తెనాలి బండ్ నిర్మాణానికి శ్రీకారం చుట్టి నేను కంకణం కట్టుకుంటే చాలామంది నవ్వారు, ఇది అయ్యేదో చచ్చేదని. చాలామంది వ్యంగ్యంగా మాట్లాడారు. నా చిత్తశుద్ధి, నా ప్రేమ, ఈ ప్రాంతం, ఈ ప్రజలు పిలుచుకునే శివన్న లోకల్, నా నరాన నా రక్తంలో ఉంది. ఈ తెనాలి నాది, నేను తెనాలి వాడిని అని చెప్పుకుంటా. ఇంకొకరికి ఎక్కడి నుంచి వస్తుంది? ఎవరికి పెట్టాను? తెనాలి ప్రాంతం ఔనిత్యానికి కంకణం కట్టిన మహానుభావులు, వాళ్ళ వారసులారా మేము. ఇది మా చరిత్ర, ఇది తెనాలి చరిత్ర అని చెప్పుకోవటానికి పెట్టి ఒక రోసి గారు, ఒక గుమ్మడి వెంకటేశ్వర గారు, సూపర్ స్టార్ కృష్ణ గారు, కాంచనమాల, కొంగరి జగ్గయ్య, హరికథ భాగవతార్, ఈ పక్కనున్న ఎలవత్తి ఆంజనేయులు శాస్త్రి గారు, ఇలా వీళ్ళందరూ ఈ తెనాలి ఖ్యాతిని పెంచిన వాళ్ళే. ఆ లెగసీనే ఈ ప్రాంత నాయకుడిగా ప్రజలు నాకు ఇచ్చిన శాసనసభ్య అనే అధికారం ద్వారా ఓ శాసనసభ్యుడిగా ప్రజల సంక్షేమం, అభివృద్ధి ఎంత బాధ్యతో, దాంతోపాటు ఈ ప్రాంత ఔనిత్యాన్ని కాపాడటం కూడా శాసనసభ్యుడిగా బాధ్యత. అది లోకలాడిగా మీ శాసనసభ్యుడు అన్నాబత్తుని శివకుమార్ ఈ తెనాలి కీర్తిని తెలుగు రాష్ట్రాల దశ దిశలుగా వ్యాపింపజేసే విధంగా ఈ బండి నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. మొదటి ఫేస్ని ఈ 18 విగ్రహాలకి రెడీ చేస్తా ఉన్నాం. నా ప్రాంతం, నాకన్నా ముందు పనిచేసిన రాజకీయ నాయకుల దగ్గర నుంచి ఎంతోమంది ఈ ప్రాంత మహానుభావుల చరిత్రని ఈ ప్రాంత ప్రజలకు తెలియచేయాలని ఏర్పాటు చేసిన బండి నిర్మాణం మీద
కొనిజేటి రోసి గారి విగ్రహం పెడతాం సముచితం అని చెప్పి ఆ చరిత్రను తెలియజేయటం కోసం ఏర్పాటు చేశాం. ఇలా అనేక విగ్రహాలు వస్తూ ఉన్నాయి. ఇది ఫస్ట్ ఫేజ్. మళ్ళీ అన్నాబత్తుని శివకుమార్ అని నేను రెండోసారి ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసి మళ్ళీ 20 విగ్రహాలు 40 విగ్రహాలని ఇదే ట్యాంకు బండి మీద నిర్మిస్తాం. రాష్ట్ర మహిళా కమిషన్ మాజీ చైర్పర్సన్ నన్నపై రాజకుమార్ మాట్లాడుతూ భారతదేశానికి స్వతంత్రాన్ని తీసుకొచ్చిన మహాత్మా గాంధీ జన్మించిన జాతిలో జన్మించిన గొప్ప వ్యక్తి స్వర్గీయ కొనిజేటి రోసిని ప్రశంసించారు. అజాత శత్రువుగా వివాద రైతునిగా రాజకీయాల్లో రాణించిన మహనీయుడు రోసి అని ఆయన కాంస్య విగ్రహాన్ని తెనాలి బండిపై నెలకొల్పుకోవడం సంతోషకరమని అన్నారు. ఆయన రాజకీయాల్లో రాణించిన అసెంబ్లీలో 14 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన ఏకైక వ్యక్తి సీనియర్ నాయకుడు మన రోసయ్య గారు. ఏ ముఖ్యమంత్రులు ఉన్నా కూడా ఎన్ని వివాదాలు ఉన్నప్పటికీ కూడా ఏ వివాదంలో తలదూర్చకుండా ఢిల్లీ వెళ్లకుండా సీటు తెచ్చుకుని ప్రతి ముఖ్యమంత్రి కూడా ఫైనాన్స్ మినిస్టర్ అంటే రోసయ్య ఉండాలని అనిపించుకున్నటువంటి గొప్ప మేధావి రోసయ్య గారు. ఈ దేశానికి స్వాతంత్రాన్ని తీసుకొచ్చినటువంటి నిరాడంబర జీవైన మహాత్మా గాంధీ పుట్టినటువంటి జాతిలో ఆయన పుట్టాడు. జయలలిత గారు అంటే ఏంటో తెలుసు కదా మీ అందరికీ. అటువంటి జయలలిత గారు ఎవరికి లొంగనటువంటి ఆవిడ, ఎవరికి తలవంచినటువంటి ఆవిడ రోసయ్య గారు గవర్నర్గా వస్తూ ఉంటే ఎయిర్పోర్ట్కి వెళ్ళిందంటే అయ్యగారు ఎంట పెట్టుకుని తీసుకొచ్చింది అంటే రాజభవన్లో దగ్గర నుండి ప్రమాణ స్వీకారం చేయించిందంటే రోసయ్య గారి గొప్పతనం. చివరి రోజుకు కూడా కడదాకా కూడా మద్రాసులో కులతత్వం లేని, మతతత్వం లేని, రాజకీయ అహంకారం లేని, ఆర్థికంగా సంపాదన కూడా చూడకుండా ఒక నిజాయితీగా కోట్లు సంపాదించలేదండి వీళ్ళకి. మేమందరం సాక్షులం అండి. ₹1 కూడా పిల్లల కోసం రాజకీయంగా ఆయన సంపాదించలేదండి. మొట్టమొదటి నుంచి ఏ వ్యాపారాలు ఉన్నాయో అవి చేసుకుని బతకనని చెప్పారే కానీ వాళ్ళకి రాజకీయంగా సంపాదించాలని అనుకోలేదు, ఇంకా చూడలేదు. దానికి మేమందరం సాక్షులు అని చెప్తూ వారి గౌరవాన్ని పెంచే విధంగా ఈరోజు ఇక్కడ విగ్రహం వేశారు. అయితే ఈ విగ్రహాలు వేసిందంటే పార్టీ ఏదైనా కావచ్చు, మాకు బంధుత్వాలు ఉండొచ్చు, ఐతానగర్లో పార్టీ ఏదైనా కావచ్చు. ఇప్పుడు నేను ఒక పార్టీలో తనొక పార్టీలో ఉండొచ్చు. నేను చెప్తున్నా, ఈరోజు ఈ ట్యాంక్ బండి అనేటువంటిది ఇవాళ హైదరాబాద్లో మనం విడిపోయి వచ్చేటప్పుడు అయ్యో హైదరాబాద్లో అన్నీ ఉన్నాయి పోగొట్టుకుని వస్తున్నాం అనుకున్నాం. కానీ ఒక్కొక్కటి ఇక్కడికి వస్తుందని చెప్పని అనుకున్నాం. అలాగే చంద్రబాబు గారు రాజధాని పెడతారంటే సంతోషిస్తున్నాం. కానీ ఇవాళ ఈ రోజున ట్యాంక్ బండిని మరిపించే విధంగా తెనాల్లో తన హయాంలో ఈ యొక్క ట్యాంక్ బండ్ లాగా దాన్ని తలదన్నే విధంగా ఇంకా ఎక్కువ విగ్రహాలు పెట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా విగ్రహాలు పెట్టడం అంటే ఇదంతా కూడా మెచ్చుకుంటున్నాను. తప్పనిసరిగా అభినందనలు. సభలో పలువురు ప్రముఖులు స్వర్గీయ రోసే సేవలను కొనియాడారు. తెనాలి బండ్ నిర్మాణం చేపట్టిన ఎమ్మెల్యే శివకుమార్ను అభినందించారు. కార్యక్రమంలో రోసే కుటుంబ సభ్యులు కె శివ, మున్సిపల్ చైర్పర్సన్ తాడిపోయిన రాధిక, వైస్ చైర్మన్ మాలేపాటి హరిప్రసాద్, మాజీ మున్సిపల్ చైర్పర్సన్ ఆలమూరి విజయలక్ష్మి, మాజీ మున్సిపల్ చైర్మన్ పెండాల వెంకట్రావు, వైకుంఠపురం చైర్మన్ కె సాయిబాబు, వ్యాపారవేత్తలు నూకల వెంకట వేణుగోపాలరావు, నంబూరు వెంకట కృష్ణారావు, కౌన్సిలర్లు పేరం సంజీవరెడ్డి, గుంటూరు కోటేశ్వరరావు, నాయకులు మెద్దాలి శేషాచలం, సాధు ప్రతాప్, కొల్లా గురునాథ్ గుప్తా, ఎం దశరథరామిరెడ్డి, సిఎస్ సాయి, కటారి హరీష్, టి అశోక్ యాదవ్, పలువురు ఆదివాసీ సంఘాల ప్రతినిధులు, పొట్టిశ్యాములు ఎడ్యుకేషన్ సొసైటీ సభ్యులు పాల్గొన్నారు. ఓసీ గారు ఆదివాసీలకి దేవుడు. అటువంటి వ్యక్తి మరి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు ముఖ్యమంత్రిగా చేశాడు, తమిళనాడు గవర్నర్గా చేశాడు. తెనాలి నుంచి ఎవరైనా కూడా ముఖ్యమంత్రిగా ఉన్నా కూడా డైరెక్ట్ లోపలికి వెళ్ళడమే. తెనాలి వాళ్ళకి ఎక్కడా కూడా అడ్డం లేదు. అటువంటి మహోన్నతమైన వ్యక్తికి ఈరోజు కాంస్య విగ్రహం ఏర్పాటు చేసినటువంటి అన్నాబత్తుం శివకుమార్ గారికి కూడా ధన్యవాదాలు తెలియపరుస్తున్నాం. ఎందుకంటే వయసును గుర్తుంచుకొని మరి రోసయ్య గారి విగ్రహాన్ని ఏర్పాటు చేసినందుకు వారికి ధన్యవాదాలు తెలియపరుస్తూ, మీరందరూ చూపించే అభిమానం, ప్రేమ ఎప్పటికి మరువలేంది. నిజంగా వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అలానే అభినందిస్తున్నాను. అలాగే ఈరోజు ఈ కార్యక్రమానికి పూనుకున్న ఫాదరు విగ్రహ స్థాపనకు పూనుకున్న మా మిత్రులు వేణుగారు, మా ఆర్యవైశ్య ప్రముఖులు, మా మునగాల కృష్ణమూర్తి గారు, సాంబశివరావు, మన పెండాల వెంకట్రావు గారు, మా ఆర్యవైశ్య ప్రముఖులు అందరికీ పేరు పేరున నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలానే విగ్రహదాత కొత్తమాసు కుమారుకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.
మంగళవారం జరిగిన జైహో బీసీ మహాసభలో తెలుగుదేశం జనసేన పార్టీలు ఉమ్మడిగా ప్రవేశపెట్టిన బీసీ డిక్లరేషన్ భారతదేశ చరిత్రలోనే ఒక చారిత్రాత్మకమని, 5 ఏళ్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ పరిపాలనలో బీసీలకు చేసింది ఏమీ లేదని మాజీ మంత్రి తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత ఆలపాటి రాజేంద్రప్రసాద్ తెనాలిలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అన్నారు. బుధవారం తెనాలిలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాజీ మంత్రి తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత ఆలపాటి రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ రాష్ట్రంలోని బీసీ వర్గాలకు గౌరవం కల్పించిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని అన్నారు. బీసీ వర్గాలను మభ్యపెడుతూ పరిపాలన కొనసాగుతున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ తీరును దుయ్యబట్టారు. బీసీ వర్గాలకు మేలు చేయాలనే తలంపుతో తెలుగుదేశం జనసేన పార్టీలు బీసీ డిక్లరేషన్ ప్రకటించడం జరిగిందని అన్నారు. గతంలో కన్నా మెరుగైన సేవలు అందించేలా డిక్లరేషన్ రూపొందించినట్టు తెలిపారు. చేతి వృత్తిపై ఆధారపడి జీవనం కొనసాగిస్తున్న వర్గాలు ఆర్థిక పరిపుష్టి సాధించేందుకు వీలుగా బీసీ డిక్లరేషన్లో పలు అంశాలను పొందుపరచడం సంతోషకరమని అన్నారు. జైహో బీసీ సదస్సు విజయవంతం కావటాన్ని అధికార పక్ష నేతలు జీర్ణించుకోలేకపోతున్నారని అన్నారు. తెనాలి బండిపై నెలకొల్పే విగ్రహాలకు విరాళాలు సేకరిస్తున్న అధికార పక్ష నేతలు దాచుకోవడం దారుణమని అన్నారు. కార్యక్రమంలో పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు తాడిపల్లి హరిప్రసాద్, మండల పార్టీ అధ్యక్షులు కేసన కోటేశ్వరరావు, నాయకులు జొన్నాదుల మహేష్, ఆంజనేయులు, ఫణిదపు దుర్గా, డాక్టర్ వేమూరి శేషగిరిరావు, కౌన్సిలర్ టి బ్రహ్మేశ్వరరావు, పలువురు తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు. రాష్ట్ర చరిత్రలో తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిన తర్వాతే బీసీలకి అత్యంత ప్రాధాన్యత ఇచ్చినటువంటి నాయకత్వం తెలుగుదేశం పార్టీ. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావంతోనే భారతదేశ చరిత్రలో బీసీ శకానికి నాంది పలికినటువంటి సందర్భం. తెలుగుదేశం పార్టీ అందుకనే తెలుగుదేశం పార్టీ ముందు, తర్వాత తెలుగుదేశం పార్టీ తర్వాత అని చెప్పి రాజకీయాలను మనం విధించుకోవచ్చు. భారతదేశ రాజకీయాల్లో కూడా మిగతా రాష్ట్రాల్లో బీసీ నాయకులు ముఖ్యమంత్రులుగా అయిన సందర్భాన్ని కూడా తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాత ఎక్కువ మంది అవకాశం లభించడం అనేది ఒక ప్రత్యేకత. ఎందుకంటే ఇక్కడ తెలుగుదేశం పార్టీకి బీసీలే వెన్నుముక అని చెప్పి ఆనాటి నుంచి ఈనాటి వరకు కొనసాగుతున్నటువంటి పరిస్థితి. ఆ సందర్భంలో నిన్న జరిగిన సభలో తెలుగుదేశం పార్టీ జనసేన ఉమ్మడి డిక్లరేషన్ ఒకటి ఇవ్వటం జరిగింది. మనందరికీ తెలిసిన డిక్లరేషనే. ప్రధానమైనటువంటి అంశాలు ఇందులో 50 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి కూడా పెన్షన్ అమలు చేయడమే కాకుండా గతంలో 60 సంవత్సరాలు ఉంటే దాన్ని 50 సంవత్సరాలకి తగ్గించి గతంలో 200 రూపాయలని 2000 చేసినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారిది అయితే ఈనాడు 4000 రూపాయలు చేయబోయే ఘనత కూడా ఈ ఉమ్మడి డిక్లరేషన్ ద్వారా తెలుగుదేశం పార్టీ జనసేనదే అని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అంతేకాకుండా మనం ఈ 5 ఏళ్ల కాలంలో అంటే ఈ పాలన కాలంలో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో బీసీలకి రక్షణ లేకుండా పోవడమే కాకుండా వాళ్ళ మీద దాడులే కాకుండా దాదాపు 300 మంది పైగా బీసీలు హత్యకి రాజకీయ హత్యకి గురైనటువంటి సందర్భాన్ని ఇక్కడ నేను గుర్తు చేస్తా ఉన్నా. అంతేకాకుండా సప్లాన్ అనేది బీసీ సప్లాన్ అనేది గతంలో ఎవరు కూడా చేయలే. రాజ్యాంగబద్ధంగా ఎస్సీ ఎస్టీ సప్లాన్ ఉండేది, వాళ్ళకి నిధులు కేటాయించబడేది. మొట్టమొదటిసారిగా బీసీలకి ప్రత్యేకంగా బడ్జెట్లో ప్రవేశపెట్టినటువంటి గతంలో కూడా తెలుగుదేశం పార్టీదే. ఆ సప్లాన్ ద్వారా 5 ఏళ్లలో 1,50,000 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తామని చెప్పడం కాకుండా ఖర్చు ఏ రకంగా చేయాలనే దానికి కూడా ఒక ప్రాతిపదికగా రూపకల్పన చేయబోతున్నాం బీసీల కోసం అని చెప్పినటువంటి డిక్లరేషన్. అయితే ఈ రోజున మనందరం కూడా గమనించాలి, ఏ వర్గాలకైతే చట్టబద్ధంగా నిధులు కేటాయించబడినాయో కేటాయించామని చెప్పి బడ్జెట్లో ప్రవేశపెట్టి బడ్జెట్లో రూపకల్పన చేసి అప్రాప్రియేషన్ బిల్లును ప్రవేశపెట్టి దాన్ని అనుమతి పొందిన తర్వాత కూడా ఆ నిధులు వాళ్ళకి కేటాయించకుండా పక్కకి మరలించినటువంటి దుర్మార్గం ప్రభుత్వం ఏదైనా ఉందంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రైతు పక్షపాత ప్రభుత్వమని రాష్ట్ర వ్యవసాయ సహకార మార్కెటింగ్ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి అన్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రైతు పక్షపాత ప్రభుత్వం అని రాష్ట్ర వ్యవసాయ సహకార మార్కెటింగ్ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి అన్నారు. తెనాలి వ్యవసాయ మార్కెట్ యార్డు నందు జరిగిన పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవ కార్యక్రమానికి రాష్ట్ర వ్యవసాయ సహకార మార్కెటింగ్ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేసి పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. అదేవిధంగా తెనాలి వ్యవసాయ మార్కెట్ యార్డులో ఏర్పాటు చేసిన పలు కళాఖండాలను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన మంత్రి గోవర్ధన్ రెడ్డికి శాసనసభ్యులు అన్నబత్తుని శివకుమార్ ఆధ్వర్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు వ్యవసాయ మార్కెట్ యార్డు కమిటీ సభ్యులు ఘనస్వాగతం పలికారు. యార్డు నందు ఏర్పాటు చేసిన రైతులకు సంబంధించిన పలు కళాఖండాలను మంత్రి గోవర్ధన్ రెడ్డి ఆసక్తిగా పరిశీలించారు. అనంతరం యార్డులో 4 లక్షల రూపాయలతో ఏర్పాటు చేసిన జాతీయ జెండాను గోవర్ధన్ రెడ్డి ఆవిష్కరించి జెండా వందనం చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలోని అన్ని వ్యవసాయ మార్కెట్ యార్డులకు తెనాలి యార్డు ఒక రోల్ మోడల్ గా ఉండే విధంగా కృషి చేస్తున్న తెనాలి శాసనసభ్యులు అన్నబత్తుని శివకుమార్ అభినందనీయులని అన్నారు. వ్యవసాయ మార్కెట్ యార్డు కమిటీలలో మహిళలకు 50% రిజర్వేషన్ కల్పించిన ఘనత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి దక్కుతుందని అన్నారు. వివిధ కారణాల వల్ల పంట నష్టపోయిన రైతాంగానికి ముఖ్యమంత్రి జగన్ వారి ఖాతాల్లో 1200 కోట్ల రూపాయల పైచిలకు నగదును జమ చేశారని అన్నారు. రైతు భరోసా, సున్నా వడ్డీ పంట రుణాలు, రైతు భరోసా కేంద్రాల ఏర్పాటు, మార్కెటింగ్ సౌకర్యాల కల్పన తదితర అంశాలను చిత్తశుద్ధితో నిర్వహిస్తూ రైతులకు అండగా ఉన్న వ్యక్తి ముఖ్యమంత్రి జగన్ అని అన్నారు. స్థానిక శాసనసభ్యుల వారి కోరిక మేరకు మండల కేంద్రమైన దుగ్గిరాలలో సబ్ మార్కెట్ యార్డును ఏర్పాటు చేయడానికి ముఖ్యమంత్రి జగన్ అనుమతినిచ్చారని అన్నారు. రైతులు, వినియోగదారులు ఎవరూ నష్టపోని విధంగా ప్రణాళికతో చక్కని కార్యాచరణతో ముఖ్యమంత్రి జగన్ ముందుకు సాగుతున్నారని అన్నారు. రైతుల పట్ల, నియోజకవర్గ ప్రజల పట్ల అంకిత భావం ఉన్న శాసనసభ్యులు తెనాలి ప్రాంత వాసులకు దొరకటం వారి అదృష్టమని అన్నారు. తెనాలి శాసనసభ్యులు అన్నబత్తుని శివకుమార్ మాట్లాడుతూ రైతులకు మరియు రైతాంగానికి చేరువ చేసేలా వ్యవసాయ మార్కెట్ యార్డులో అనేక నూతన అంశాలకు తాము శ్రీకారం చుట్టామని అన్నారు. అగ్రికల్చర్ టెస్టింగ్ ల్యాబ్ ఏర్పాటు, గోడౌన్లో మరమ్మతులు తదితర అభివృద్ధి కార్యక్రమాలతో పాటు యార్డులో వ్యవసాయానికి ప్రత్యేకంగా ఎడ్ల బండి, రైతు ఎద్దులు తదితర కళాఖండాలను ఏర్పాటు చేసుకోవడం జరిగిందని అన్నారు. ఈ కళాఖండాలను అద్భుతంగా తీర్చిదిద్దిన శిల్పి కాటూరి వెంకటేశ్వరరావు అభినందనీయులని అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిల ఆశీస్సులతో తెనాలి నియోజకవర్గంలోని 1,60,000 మంది రైతాంగానికి 138 కోట్ల రూపాయల సంక్షేమం అందించడం జరిగిందని అన్నారు. యార్డు అభివృద్ధికి చేస్తున్న యార్డు కమిటీ అధ్యక్షురాలు సీతా నగేష్ రెడ్డి అభినందనీయులని అన్నారు. అనంతరం యార్డుకు విచ్చేసిన మంత్రి గోవర్ధన్ రెడ్డిని తెనాలి శాసనసభ్యులు అన్నబత్తుని శివకుమార్ ఆధ్వర్యంలో మార్కెట్ యార్డు కమిటీ సభ్యులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో తెనాలి పురపాలక సంఘ చైర్పర్సన్ తాడిబెన రాధిక, తెనాలి వ్యవసాయ మార్కెట్ చైర్మన్ సీతా నగేష్ రెడ్డి మరియు మార్కెటింగ్ యార్డు డైరెక్టర్లు, మార్కెటింగ్ పరిపాలన అధికారులు, నిమ్మకాయల వర్తకుల సంఘ నాయకులు, నియోజకవర్గ స్థాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. చాలా సంతోషం. ఒక రోల్ మోడల్గా ఈరోజు మనం ఏదైతే వ్యవసాయ మార్కెట్ కమిటీ అంటే వ్యవసాయ మార్కెట్ కమిటీ వ్యవసాయ ఉత్పత్తులకు సంబంధించి రైతులు పండించినటువంటి ఉత్పత్తులను మార్కెటింగ్ చేసుకునేటువంటి అవకాశం, దానికి సింబాలిక్గా ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి ఎడ్ల బండి, రైతు, ఇది నిజంగా ఆకర్షించేటువంటి పరిస్థితి. ఎందుకంటే ఆ శిల్పిని అడిగాను నేను, ఇంతవరకు చూడలేదు, చాలా బ్రహ్మాండంగా తయారు చేశారంటే వాళ్ళు చెప్పినటువంటిది రియల్గా ఉండేటువంటి ఎద్దుల్ని వాళ్ళు ఎన్నుకొని వాటిని 3D టెక్నాలజీతో ఫోటోగ్రాఫ్స్ తీసుకొని దాని ప్రకారం ఏదైతే రియల్గా ఉండేటువంటి ఉన్నాయో వాటిని అదే విధంగా రూపకల్పన చేశారు. ఇది నిజంగా అద్భుతంగా ఉంది. ఎక్కడికైనా వెళ్తే తెనాలి మార్కెట్ కమిటీలో ఉన్నటువంటి ఆ సింబాలిక్ ఫిగర్స్ ప్రతి మార్కెట్ కమిటీలో ఏర్పాటు చేయండి అని చెప్పుకునేటువంటి విధంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి సోదరుడు శివకుమార్ గారికి, చైర్పర్సన్ గారికి, రైతులకి, శిల్పి గారికి నా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు 50% మహిళలు ఉండాలి, 50% SC, ST, BC మైనారిటీలు ఉండాలి. దానికి కారణం చాలామంది కౌలు రైతులు ఉంటారు. ఆ కౌలు రైతులకు ప్రాధాన్యత ఇవ్వాలి, మహిళా రైతులకు ప్రాధాన్యత ఇవ్వాలి. వాళ్ళ ద్వారా వాళ్ళు తీసుకున్నటువంటి ఆలోచనని, వాళ్ళు ఇచ్చేటువంటి సూచనలు, సలహాలు కూడా పరిగణలోకి తీసుకుని మార్కెట్ కమిటీలో మరింతగా వాటిని బలోపేతం చేయాలనేటువంటి లక్ష్యంతో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయం సత్ఫలితాలను ఇస్తుంది. గతంలో కొన్ని నియోజకవర్గాలకి మార్కెట్ కమిటీలు లేవు, కొన్ని నియోజకవర్గాలకి 3-4 మార్కెట్ కమిటీలు కూడా ఉండేటువంటి పరిస్థితి. రేషనలైజేషన్ కింద
ప్రతి నియోజకవర్గంలో ఒక మార్కెట్ కమిటీ ఉండాలనేటువంటి నిర్ణయం తీసుకోవడం, ఆ మార్కెట్ కమిటీకి గౌరవ అధ్యక్షుడిగా స్థానికంగా ఉన్నటువంటి శాసనసభ్యుడిని నియమించడం, వాళ్ళ ద్వారా ఈరోజు స్థానికంగా ఉండేటువంటి శాసనసభ్యుడిని నియమిస్తే మార్కెట్ కమిటీకి సంబంధించినటువంటి పాలక మండలి కానీ, చైర్పర్సన్ కానీ, రైతులు కానీ సమస్యలను వారధిలాగా శాసనసభ్యుడు అనేటువంటి వాడు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి వాళ్ళ సమస్యలను పరిష్కరించేటువంటి దిశగా ఆలోచన చేస్తాడనేటువంటి లక్ష్యంతో ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నాంది పలకడం జరిగింది. రైతులకు సంబంధించి ఆలోచన చేసి ఒక వారం క్రితమే రైతు భరోసా కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా బటన్ నొక్కి రైతుల ఖాతాలో జమ చేశాం. ఇది 5వసారి వరుసగా 3వ విడత. అంటే దాదాపుగా ముఖ్యమంత్రి గారు చెప్పినటువంటి ఆ కార్యక్రమాన్ని నెరవేర్చి ఈరోజు ప్రజల్లోకి వెళ్ళేటువంటి పరిస్థితి. ఇంతకుముందు చెప్పాం 4 విడతల్లో 12,500 లెక్కన 50,000 ఇస్తున్నాం. రైతులు ఓట్లు వేశారు. ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికయ్యాడు. అయిన తర్వాత చెప్పిన దానికన్నా మిన్నగా ఈరోజు 4 విడతల్లో 50,000 ఇస్తానని దాన్ని 5 విడతలకు పొడిగించి 13,500లకు పెంచి 67,500 రూపాయలు ఇవ్వడం జరిగింది. వారం క్రితం జరిగినటువంటి ఆ కార్యక్రమంతో దాదాపుగా రైతులకు ఇచ్చినటువంటి ఒక ప్రధానమైనటువంటి హామీ వైఎస్ఆర్ రైతు భరోసా కార్యక్రమాన్ని నిర్వహించి రేపు జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికలకి రైతుల దగ్గరికి వెళ్ళి ఓట్లు అడిగేటువంటి పరిస్థితి. చరిత్రలో ఎన్నడూ లేనటువంటి విధంగా మనం చూసాం అనేక సందర్భాల్లో. వినియోగదారుడు నష్టపడకూడదు, రైతు నష్టపడకూడదు, వినియోగదారుడి మీద భారం పడకూడదు. అందుకే ఈ మధ్య సున్నితమైనటువంటి అంశం, మార్కెట్లో టమాటాలు దాదాపుగా 140 రూపాయలకు చేరుకున్నాయి. అటువంటి పరిస్థితుల్లో మార్కెట్లో టమాటాలు కొనుగోలు చేసి వినియోగదారుడి మీద భారం పడకుండా ఆ భారాన్ని భరించి 50 రూపాయలకే వినియోగదారుడికి అందించాం. రైతుకు సంబంధించినటువంటి 3 రూపాయలు 4 రూపాయలు కేజీ అమ్మేటప్పుడు మార్కెట్లో జోక్యం చేసుకుని ఆ ఉత్పత్తులను రైతుల దగ్గర నుంచి కొని వినియోగదారులకు అమ్మేటువంటి పరిస్థితి, వినియోగదారులకు అందించేటువంటి పరిస్థితి. కాబట్టి రెంటిని సమతూకం చేసుకుంటూ ఎక్కడ ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని రకాలైనటువంటి పనులు చేశాం. ఈరోజు దానికి సంబంధించి గతంలో మేము వచ్చినప్పుడు రైతు భరోసాకి వచ్చినప్పుడు సోదరుడు శివకుమార్ ఒక మాట చెప్పాడు. ఆ రోజు మాకు ఏదైనా సబ్ మార్కెట్ యార్డ్, వ్యవసాయ మార్కెట్ కమిటీ పెడితే బాగుంటుందని చెప్పానని ఒక సబ్ మార్కెట్ యార్డ్ అవసరం అని చెప్పి కోరాడు. దానికి సంబంధించి కొల్లిపారు మండలంలో ముఖ్యమంత్రి గారు దానికి ఆమోదం తెలపడం జరిగింది. కాబట్టి అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు ఈరోజు తెనాలిలో జరుగుతున్నాయి. దానికి కారణం మంచి శాసనసభ్యుడు, ప్రజలకు అందుబాటులో ఉండేటువంటి వ్యక్తి, అందరి మన్ననలు పొందినటువంటి వ్యక్తి, అందరి దగ్గరకు వచ్చి నైతిరంగా మాట్లాడి తనకు కావలసినటువంటి పనులను రాబట్టుకుని చేయించగలిగేటువంటి సత్తా సమర్థత కలిగినటువంటి వ్యక్తి ఈరోజు తెనాలి నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించడం నిజంగా సంతోషించాల్సినటువంటి విషయం. ఇది నిజంగా తెనాలి నియోజకవర్గ ప్రజల పాలిట వరంగా నేను భావిస్తున్నా. లక్షల ఎకరాల్లో వ్యవసాయాన్ని, ఆధునిక వ్యవసాయాన్ని ఈ రాష్ట్రానికి అన్నపూర్ణగా, దేశంలోనే ఆధునిక వ్యవసాయం ఈ డెల్టా ప్రాంతంలో ఎంతో ప్రత్యేకత ఉంది. ఈ ప్రాంతం నుంచే రాష్ట్రంలో కానీ దేశ నలుమూలలో కానీ అనేక మంది రైతులు ముందు చూపుతో కల్టివేషన్ చేసిన సందర్భాలు అనేవి. అందుకే ఈ ప్రాంతంలో సుమారు 18 ఎకరాల విశాలమైన మార్కెట్ యార్డ్ని అప్పట్లో నిర్మించి ఈ మార్కెట్ యార్డ్ ద్వారా ఈ ప్రాంతంలో రైతాంగానికి ఎంతో మేలు జరిగే విధంగా ఉపయోగపడుతున్న ఈ మార్కెట్ యార్డ్ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో, ఈ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రులు కాకాని గోవర్ధన్ రెడ్డి గారి ఆశీస్సులతో తెనాలి ప్రాంతంలో రైతుకి, రైతాంగానికి మార్కెట్ యార్డు ఉపయోగపడే అనేక కార్యక్రమాల్ని తీసుకొచ్చాం. రైతుకి చిహ్నమైన ఎడ్ల బండి, రైతు ఎద్దులు, అలాగే ఆ బండి మీద ధాన్యం బస్తాలతో రైతుకి చిహ్నమైన ఒక బొమ్మని నిర్మించి చెయ్యాలన్న ఉద్దేశంతో మార్కెట్ యార్డ్ చైర్మన్ సీతా నాగేష్ రెడ్డి గారు చెప్పిన వెంటనే ఎంతో అద్భుతంగా తీసుకొచ్చి ఈరోజు ఇక్కడ పెద్దలు కాకాని గోవర్ధన్ రెడ్డి గారి చేతుల మీదుగా ఇనాగరేట్ చేసుకోవటం ఎంతో సంతోషిస్తూ ఉన్నాం. అలాగే దాంతోపాటు 55 అడుగుల జాతీయ జెండాని సుమారు 4 లక్షల రూపాయలు ఆ యొక్క జెండా ఖర్చుని ఇక్కడ నిమ్మకాయల వ్యాపారం చేసుకునే నిమ్మకాయ వ్యాపారం ట్రేడర్స్ అడిగిన వెంటనే దాన్ని కూడా మార్కెట్ యార్డుకి బహుకరించి దాన్ని ఇనాగరేట్ చేసుకోవటమే కాకుండా ఈరోజు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో
వ్యవసాయ శాఖ మంత్రులు కాకాని గోవర్ధన్ రెడ్డి గారి ఆశీస్సులతో ఈ తెనాలి మార్కెట్ యార్డ్లో సుమారు 7.5 కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాల్ని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ పార్టీ అధికారంలోకి వచ్చినాక తీసుకురావటం జరిగింది. అలాగే ఈ ప్రాంతంలో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో, అలాగే ఈ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రులు కాకాని గోవర్ధన్ రెడ్డి గారి ఆశీస్సులతో తెనాలి నియోజకవర్గంలో సుమారు 1,60,000 మంది రైతాంగానికి 138 కోట్ల రూపాయల సంక్షేమాన్ని రైతు భరోసా కింద కానీ, లేదు ఇన్పుట్ సబ్సిడీ కింద కానీ, ఇలా రకరకాలుగా 138 కోట్ల రూపాయలని డైరెక్ట్గా రైతాంగానికి బెనిఫిట్ జరిగే విధంగా చేయటం జరిగింది. నిజంగా ఈరోజు మార్కెట్ యార్డ్లో నిర్మించిన ఈ గొప్ప కళాఖండం తెనాలి ప్రాంతం అనేక రకాలకి ఫేమస్, దాంట్లో శిల్పులకు కూడా ఫేమస్. వ్యాపారస్తులు, ప్రజలు వ్యర్థాలను, ప్లాస్టిక్ వస్తువులను మురుక్కాల్లో డ్రైన్లో పడవేయకుండా మున్సిపల్ సిబ్బందికి అందజేయాలని తెనాలి పురపాలక సంఘ చైర్పర్సన్ తాడిపోయిన రాధిక బుధవారం తెనాలి పట్టణంలోని 40వ వార్డులో నిర్వహించిన వార్డు పర్యటన కార్యక్రమంలో అన్నారు. వార్డు పర్యటనలో భాగంగా తెనాలి పురపాలక సంఘ చైర్పర్సన్ తాడిపోయిన రాధిక బుధవారం తెనాలి పట్టణంలోని 40వ వార్డులో 2వ రోజు స్థానిక కౌన్సిల్, మున్సిపల్ అధికారులతో కలిసి పర్యటించారు. మురుక్కాలను సిట్టు తొలగించే పనులు పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా తెనాలి పురపాలక సంఘ చైర్పర్సన్ తాడిపోయిన రాధిక మాట్లాడుతూ మురుక్కాల్లో వ్యర్థాలు వేయటం వల్ల నీటి పారుదల నిలిచిపోయి సిల్టు పెరిగిపోతుందని అన్నారు. వ్యాపారస్తులు, ప్రజలు వ్యర్థాలను, ప్లాస్టిక్ వస్తువులను మురుక్కాల్లో పడవేయకుండా మున్సిపల్ సిబ్బందికి అందజేయాలని అన్నారు. ఖాళీ స్థలాల్లో పిచ్చి మొక్కలు పెరగకుండా యజమానులు తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. తెనాలి పురపాలక సంఘ అభివృద్ధిలో ప్రజలు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. డ్రైన్లో మురుగునీటి పారుదల సాఫీగా అయ్యేలా చర్యలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. పుర ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు తమ వంతు కృషి చేస్తున్నామని అన్నారు. తెనాలి పురపాలక సంఘ వైస్ చైర్మన్ అత్తోట నాగవేణి మాట్లాడుతూ పంట కాలువను పరిశుభ్రంగా ఉంచుకోవాల్సిన బాధ్యత ప్రజలందరిపై ఉందని అన్నారు. వ్యర్థాలను మున్సిపల్ సిబ్బందికి అందజేసి పట్టణ పరిశుభ్రతకు ప్రజలు తోడ్పాటును అందించాలని కోరారు. కార్యక్రమంలో తెనాలి పురపాలక సంఘ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ కెహెచ్ నిర్మల, నాయకులు తాడిపోయిన రమేష్, స్థానిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, శానిటేషన్, సచివాలయ సిబ్బంది, మున్సిపల్ ఎలక్ట్రికల్, గ్రీనరీ సిబ్బంది, టౌన్ ప్లానింగ్ విభాగం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఈ కాలువ ఈ వేస్ట్ పదార్థాలన్నీ దీన్ని కాలువలోనే ఉన్నాయి. ప్లాస్టిక్ కానీ, కవర్లు కానీ, బాటిల్స్, సీసాలు ఇలాంటి వ్యర్థాలన్నీ తెచ్చి ఈ కాలువలో ఏటైనా సిల్ట్ బాగా పెరిగిపోవటం జరిగింది. ప్రజలందరూ చెప్పేది ఏంటంటే దయచేసి వర్కర్స్ వస్తున్నారు కాబట్టి వాళ్ళ డస్ట్బిన్ రూపంలో వర్కర్స్ ఇవ్వాలని కోరుకుంటున్నాం. అలానే హెల్త్ ఆఫీసర్ గారు చెప్పి ఈ రోజున ఆయిల్ బాల్స్ అనేది ఈ దోమలకి నివారణ కోసం వేయటం జరుగుతుంది. ప్రజలకు కూడా చుట్టుపక్కల పరిసరాలు శుభ్రంగా ఉంటేనే ఈ దోమలు అనేది నిషేధించగలం. మీ అందరూ కూడా మాకు సహకరిస్తే ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా మెరుగుపరుస్తామని ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు మేము ఈ రోజు ఈ సిల్ట్ ప్రోగ్రామ్ అనేది ఏర్పాటు జరిగింది. ఈరోజు 40వ వార్డులో గౌరవ చైర్పర్సన్ మేడం గారు, అలాగే గౌరవ వార్డు కౌన్సిల్ మెంబర్ గారు పర్యటించడం జరిగింది. ఇక్కడున్న ఈ నాలాల్లో ఉన్న పూడికని, చెత్తను తీయించడం జరిగింది. ఇక్కడ పబ్లిక్ అంటే ఇక్కడున్న ప్రజలు కంప్లైంట్ చేసిన మేరకు మేము ఈరోజు ఈ కల్వర్ట్ల కింద ఫాగింగ్ చేయించేసి, అట్లాగే ఎక్కడైతే నీరు ఎక్కువగా పారటం లేదో, వాటర్ స్టాగ్నెంట్ అలాగే ఆగిపోయి ఉన్నాయి, అక్కడ దోమలు గుడ్లు పెడుతున్నాయి. కాబట్టి నీరు ఫ్రీగా పారని ప్రదేశాల్లో మేము ఈరోజు దోమలు నిల్వ ఉండి గుడ్లు పెట్టకుండా ఉండటానికి మేము ఆయిల్ బాల్స్ రిలీజ్ చేస్తున్నాము. ఈరోజు రాధికా రమేష్ గారు కూడా మరి 2వ రోజు కూడా మరి మా వార్డులో 40వ వార్డుకి సందర్శించడం జరిగింది. ఈ శానిటేషన్ వర్క్ మీద మరి డ్రైన్ అంతా మరి చాలా వ్యర్థ పదార్థాలతో నిండిపోతే దాన్ని మరి అనేక మందిని పెట్టి వర్కర్స్ని పెట్టి క్లీన్ చేయటం జరిగింది. శానిటేషను మరి పాకింగు మరి ఆయిల్ బాల్స్ కూడా హెల్త్ ఆఫీసర్ గారు కూడా వచ్చి మరి అవి కూడా వదలటం జరిగింది. ఈ వార్డు ప్రజలు కూడా గమనించాలండి. మీరు రోజు వర్కర్స్ అనేది వస్తున్నారు. మీ ఇంట్లో ఉన్న వ్యర్థ పదార్థాలన్నీ వాళ్ళు వచ్చినప్పుడు వేస్తే బాగుంటుంది. అందరూ ఈ కాలువలో వేయటం వల్ల ఇది మంచిగా వాడుకునే కాలువని దీన్నంతా కూడా వేస్ట్గా తయారు చేశారు. మరి అట్లా కాకుండా ఎప్పుడు వ్యర్థ పదార్థాలు అప్పుడు వచ్చినప్పుడు వాళ్ళకి వేస్తే మన పరిసరాలను కూడా మనం పరిశుభ్రంగా ఉంచుకోవచ్చు. ఈ దోమల బారి నుండి కూడా మనల్ని మనం రక్షించుకోవచ్చు అని మనం చేసుకుంటున్నాం. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో వేమూరు నియోజకవర్గం నుండి తెలుగుదేశం, జనసేన పార్టీల ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేస్తున్న మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు నక్క ఆనందబాబు వేమూరు నియోజకవర్గం కొల్లూరు మండలం చిలుమూరు గ్రామంలో బుధవారం తమ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు.
వేమూరు నియోజకవర్గం కొల్లూరు మండలం చిలుమూరు గ్రామంలోని శ్రీ ఉభయ రామలింగేశ్వర స్వామివారి ఆలయాల్లో చర్చిలో ప్రత్యేక పూజ నిర్వహించి ఆంధ్రబాబు తమ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు నక్కా ఆంధ్రబాబు మాట్లాడుతూ రాష్ట్రంలో జరుగుతున్న అరాచక పాలన అంతమొందించేందుకు తెలుగుదేశం జనసేన పార్టీల ఉమ్మడి కార్యాచరణలో ఎన్నికలకు సంసిద్ధమవుతున్నామని తెలిపారు. గత 15 ఏళ్ల నుండి వేమూరు నియోజకవర్గంలో ప్రజాపక్షంగా పనిచేస్తూ 4వ పర్యాయం ఎన్నికల బరిలో దిగుతున్నామని అన్నారు. వేమూరు నియోజకవర్గ ప్రజలు గతంలో 2 పర్యాయాలు తన ఎమ్మెల్యే గెలిపించారని, చంద్రబాబు నాయుడు నాయకత్వంలో మంత్రిగా పనిచేసి ప్రజా సంక్షేమానికి గ్రామాల అభివృద్ధికి కృషి చేశామని అన్నారు. గతంలో తన హయాంలో చేసిన అభివృద్ధి తప్ప ఈ 5 ఏళ్ల కాలంలో వేమూరు నియోజకవర్గంలో ఎటువంటి అభివృద్ధి జరగకపోగా ఇసుక దోపిడీతో వేసిన రోడ్లను ధ్వంసం చేశారని అన్నారు. ముఖ్యంగా కొల్లూరు మండల గ్రామాల్లో అక్రమ ఇసుక తరలింపు ద్వారా రోడ్లు పూర్తిగా పాడయ్యాయని విమర్శించారు. వేమూరు నియోజకవర్గంలో తిరిగి అభివృద్ధి సాధించాలంటే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలని, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలని, అందుకు ప్రజలందరూ సంసిద్ధంగా ఉన్నారని తెలియజేశారు. రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం జనసేన పార్టీలు బలపరిచిన అభ్యర్థిగా తనను గెలిపించి నియోజకవర్గ అభివృద్ధికి తోడ్పడాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా గ్రామంలో పర్యటించి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కార్యక్రమంలో మాజీ శాసనసభ్యులు మొమ్మనేని వెంకట సుబ్బయ్య, పార్టీ నాయకులు మైనేని మురళీకృష్ణ, జొన్నగడ్డ విజయబాబు, జనసేన సమన్వయకర్త ఊసా రాజేష్, సోమరోజు అనురాధ, తెలుగుదేశం జనసేన పార్టీల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రతి ఇంటికి తాగునీరు, సుజల నీటితో తీరనున్న ప్రజల దాహం, 20 లక్షల మంది యువతకు ఉపాధి. వేమూరు నియోజకవర్గంలో 4వ పర్యాయం తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ ఉమ్మడి అభ్యర్థిగా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో మరొకసారి నేను పోటీ చేయబోతా ఉన్నాను. నియోజకవర్గ ప్రజలు నన్ను ఆశీర్వదించి ఆదరించి గెలిపిస్తారని చెప్పి ఆశిస్తా ఉన్నాను. గతంలో 3 పర్యాయాలు పోటీ చేసిన నన్ను 2 సార్లు వారి యొక్క ఆదరాభిమానాలతో గెలిపించి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మంత్రివర్గంలో కూడా పనిచేసే అవకాశాన్ని రాష్ట్ర ప్రజలు నాకు ఇచ్చారు. ఈ నియోజకవర్గ ప్రజలు ముఖ్యంగా నాకు ఇచ్చినటువంటి అవకాశం వమ్ము కాకుండా వాళ్ళ యొక్క నమ్మకాన్ని నిలబెట్టుకోవడానికి నేను పనిచేశాననే నమ్మకం నాకుంది. రాష్ట్రం ఏ విధంగా వెనక్కి నడుస్తూ ఉందో మా నియోజకవర్గం వేమూరు నియోజకవర్గం కూడా గత 5 ఏళ్ల కాలంలో జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో అదేవిధంగా సర్వనాశనం ఈ నియోజకవర్గం అయిందనేది యథార్థం. మా యొక్క పరిపాలనకి ఈ 5 ఏళ్ల పరిపాలన జగన్మోహన్ రెడ్డి పరిపాలనకి బేరీజు వేసుకొని ప్రజలు చూస్తూ ఉన్నారు. ఇవాళ ముఖ్యంగా ఈ నియోజకవర్గంలో ప్రజలు 180% మంది పైన వ్యవసాయం మీద ఆధారపడి జీవనం సాగిస్తూ ఉంటారు. వ్యవసాయ కూలీలు, కౌలు రైతులు అందరూ కూడా వ్యవసాయమే వృత్తిగా ప్రధాన జీవనంగా సాగించేటటువంటి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో అనేక రకాలుగా నష్టపోవడం జరిగింది. మొత్తం కూడా రహదారులన్నీ కూడా చిత్రం అయిపోయినాయి. వీళ్ళ దోపిడీకి ఆనవాళ్లుగా మిగిలినాయి. నేను నిర్మాణం చేసినటువంటి 100 కోట్ల రూపాయల నిధులు తీసుకొచ్చి నిర్మాణం చేసిన రోడ్లన్నీ కూడా వీళ్ళు చేసినటువంటి దోపిడీ విధానం, ఇసుక దోపిడీతో వేలు లక్షల ట్రిప్పులు ఇక్కడ లారీలు టన్నులు లారీలు నడిపి రోడ్లన్నీ కూడా నాశనం చేశారు. వీళ్ళు దోపిడీ చేశారు, జరిగిన అభివృద్ధి విధ్వంసం చేశారు. ఒక్క అడుగు కూడా ఒక సిమెంట్ రోడ్ నిర్మాణం చేసినటువంటి పరిస్థితి లేదు. దళిత జనాభా ఎక్కువగా ఉన్నటువంటి నియోజకవర్గం ఈ నియోజకవర్గం. అటువంటి ప్రాంతంలో మరి దళిత వాడలన్నీ కూడా ఆ రోజున తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో నేను మంత్రిగా ఉన్నప్పుడు అన్ని కూడా సిమెంట్ రోడ్లు 100 కోట్ల నిధులు తీసుకొచ్చి సిమెంట్ రోడ్లు నిర్మాణం చేశాం. ఇవాళ ముఖ్యంగా గ్రామాల్లో చదువుకున్నటువంటి యువత కానీ విద్యార్థులు కానీ భవిష్యత్తు లేకుండా పోయింది. ఇప్పుడు లేని విధంగా గ్రామాల్లో కూడా గంజాయి విచ్చలవిడిగా ఇవాళ అమ్ముకుంటూ వ్యాపారం చేస్తున్నారు. లిక్కరు మద్యపాన నిషేధం చేస్తానన్నటువంటి ముఖ్యమంత్రి చీప్ లిక్కర్ కూడా ఆఖరికి ఇతనే తయారు చేసి అమ్ముకునే పరిస్థితులు ఈ రాష్ట్రంలో నెలకొన్నాయి. గ్రామాలన్నీ సర్వనాశనమైనవి. గ్రామంలో ప్రజలు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నారు. రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు ఇవన్నీ కూడా సమస్య పోవాలి. రాష్ట్రం మళ్ళీ అభివృద్ధి పదంలో ముందుకెళ్ళాలి. చంద్రబాబు నాయుడు గారితో పాటు పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ కూడా ఇలా కలిసి వస్తూ ఉన్నాయి. 2 పార్టీల సంకీర్ణం ఈ రాష్ట్రంలో అధికారంలోకి రావాలని చెప్పి ప్రజలు కోరుకుంటా ఉన్నారు. ఖచ్చితంగా సూపర్ 6 ప్రోగ్రాం ఏదైతే ఇచ్చాడో చంద్రబాబు నాయుడు గారు మరి తెలుగుదేశం పార్టీని మొదటి నుంచి కూడా నమ్ముకొని ఉన్నటువంటి బలహీన వర్గాలకి నిన్న చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి పూర్తి మేనిఫెస్టో కూడా ప్రజల్లోకి తీసుకెళ్తాం. రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీని విజయపాదాన ముందుకు నడిపించడం దానికోసం వేమూరు నియోజకవర్గ ప్రజలు కూడా సిద్ధంగా ఉన్నారు. ఆ దిశగా నన్ను నడిపిస్తారు, నన్ను వెన్నంటి ఉంటారు. నాకు అండదండగా ఉండి మరొకసారి 4వ పర్యాయం పోటీ చేస్తున్న నన్ను శాసనసభకి పంపి చంద్రబాబు నాయుడు గారితో కలిసి ఆశిస్తూ ఈ ప్రచారాన్ని ఈరోజు ఈ చిలుమూరు శివాలయం
రామలింగేశ్వర స్వామి టెంపుల్ నుంచి ఈ ప్రచారాన్ని ప్రారంభిస్తున్నామని చెప్పి తెలియజేస్తాం. గంజాయి విక్రయిస్తున్న వారిపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. గంజాయిని విక్రయిస్తున్న 4 యువకులను తెనాలి 2 టౌన్ పోలీసులు అదుపులో తీసుకున్నారు. వీరిలో 3 పాత నేరస్తులు. తెనాలి 2 టౌన్ పోలీస్ స్టేషన్లో మంగళవారం రాత్రి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కేసు వివరాలను తెనాలి డీఎస్పీ రమేష్ మీడియాకు వివరించారు. తెనాలి 2 టౌన్ సర్కిల్ కార్యాలయంలో మంగళవారం రాత్రి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డీఎస్పీ ఎం రమేష్ వివరాలను వెల్లడించారు. కొల్లిపరకు చెందిన పాముల రుషిబాబు బీటెక్ ఫెయిల్ అయి చెడు వ్యసనాలకు బానిసయ్యాడు. అదే గ్రామంలో తనకు పరిచయం ఉన్న చెడు వ్యసనాలకు బానిసలైన తూమాటి శ్యామ్ కుమార్ అలియాస్ చిన్నసన్ని, మండు రాజ్ కుమార్ అలియాస్ పెద్దసన్ని, మల్లోల శోభన్ బాబుతో స్నేహం పెంచుకున్నాడు. వీరితో కలిసి తుని వెళ్లి అక్కడ ఏజెన్సీ ప్రాంతంలో గంజాయిని కొనుగోలు చేసి తెనాలికి తీసుకొచ్చి రెట్టింపు ధరకు విక్రయిస్తున్నాడు. ఈ క్రమంలో 2 కిలోల గంజాయిని తీసుకొచ్చి వాటిని 20 గ్రాముల పొట్లాలుగా కట్టి అమ్మకానికి సిద్ధంగా ఉంచగా తెనాలి 2 టౌన్ పోలీసులు సమాచారం అందింది. దీనిపై నిఘా ఉంచి తెనాలి ఆర్టీసీ బస్టాండ్ వద్ద సిఐఏ సుధాకర్, ఎస్ఐ డి బాబురావు సిబ్బంది నిందితులను అదుపులో తీసుకున్నారు. వీరి నుంచి గంజాయితో పాటు 4 మోటార్ సైకిల్ కూడా స్వాధీనం చేసుకున్నారు. సమావేశంలో సిఐ సుధాకర్, ఎస్ఐ బాబురావు సిబ్బంది పాల్గొన్నారు. నా సబ్ డివిజన్ పరిధిలో ఉన్నటువంటి 2 టౌన్ పోలీస్ స్టేషన్లో నిన్న 5 గంటలకు గాంజాని సిఐ గారు సుధాకర్ అండ్ ఎస్ఐ గారు కూడా వాళ్ళ యొక్క సిబ్బందితో 4 వ్యక్తుల దగ్గర గాంజా పొజిషన్లో ఉంటే పొజిషన్ సీజ్ చేసి ఆ 4 కూడా అరెస్ట్ చేస్తాం జరిగింది. అరెస్ట్ చేసి రిమాండ్ కూడా పంపించారు. ఈ గాంజాకి ఇప్పుడు ఈ 4 ముద్దాయిల్లో కూడా పాముల ఋషిబాబు, తూమాటి శ్యామ్ కుమార్, మండు రాజ్ కుమార్, మల్లు సోమబాబు వీళ్ళంతా కూడా స్టూడెంట్స్, బీటెక్ స్టూడెంట్, తర్వాత డిగ్రీ డిస్కంటిన్యూ చేసిన ఇది 4 కూడా ఒక కొల్లిపర విలేజ్ ఇల్లు. ఒక 2 మట్టికి దీంట్లో గుణదల్లో బేస్ చేసుకొని అక్కడ రూమ్ తీసుకొని ఈ సేల్స్ కూడా చేస్తే ఆ ఇన్ఫర్మేషన్ గుణదల నుంచి అలా తీసుకొని వస్తాం జరిగింది. ఈ మత్తు పదార్థాలకు బానిస్తాయి, ఈ గంజాయి కూడా బానిస్తాయి. తర్వాత ఈ గంజా అమ్మితే ఈజీ ఎండింగ్ అని చెప్పేసి కూడా వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ బైక్స్ దొంగతనాలు చేస్తున్నారు. దొంగతనాలు చేసి ఆ బైక్స్ మీద ఈ గంజా కూడా ఈ 200 గ్రామ్స్ 2 కేజీస్ సార్. ఈ గంజా కూడా వీళ్ళు తుని మోటార్ సైకిల్ ఎఫెన్స్ చేసి 4 మోటార్ సైకిల్ మీద తుని వెళ్ళి అక్కడ పర్చేజ్ చేసి ఒక 20 గ్రామ్స్ ఈచ్ ప్యాకెట్ కింద ఈ విధంగా ప్యాకెట్ చేసి ఈ 500 డిమాండ్ని బట్టి కూడా రేటు కూడా పెంచుతున్నారు. అలాగే ఈజీ మెండింగ్ అయ్యి మరి ఈ రోజున ఇక దీని నిమిత్తం ఈ కేసెస్లో వీళ్ళ మీద సస్పెక్ట్ షీట్ కూడా ఈ 4 మీద కూడా సస్పెక్ట్ షీట్స్ ఆల్రెడీ దొంగతనాల కేసుల్లో కూడా కొల్లిపర పోలీస్ స్టేషన్లో మెయింటైన్ ఉన్నాయి. వీళ్ళందరి మీద కూడా లీగల్ ఒపీనియన్ తీసుకొని పీడీ యాక్ట్ కూడా పెట్టి వీళ్ళని కంట్రోల్ చేస్తాం. అవసరమైతే నగర బహిష్కరణ కూడా వీళ్ళని ప్రపోజల్ పంపించే దాని మీద ప్లాన్లో ఉన్నాం. అందరికి కూడా హెచ్చరిక, దయచేసి ఇలాంటి గంజాని కన్జ్యూమ్ చేస్తాం కూడా నేరమే, పొజిషన్లో ఉంటాం కూడా నేరమే, సేల్ చేస్తాం కూడా నేరం. కాబట్టి ఈ యొక్క దీన్ని మీరు మానుకోవాలని చెప్పేసి అందరికి కూడా హెచ్చరిక జారీ చేస్తాం. ఈ గంజా దీని మీద అందరం కూడా సొసైటీలో అందరం కూడా దీన్ని అరికెట్టే మార్గంలో చూడాలి. మా గౌరవ ఎస్పీ గారు కూడా ఈరోజు సెల్ కాన్ఫరెన్స్లో మా అందరికి కూడా ఎవరైతే కన్జంప్షన్ ఉన్నారో, ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో కొంచెం వాళ్ళ భవిష్యత్తు పోకుండా లీనియంట్ వ్యూ తీసుకొని వాళ్ళందరికీ కూడా కౌన్సిలింగ్ కండక్ట్ చేయమని చెప్పేసి కాలేజీలో కానీ స్కూల్స్లో కానీ మిగతా డాక్టర్స్, సైకియాట్రిస్ట్ వాళ్ళ యొక్క సహకారంతో అన్ని సెక్టర్స్ని మెర్జ్ చేసి దీన్ని గ్రావిటీని తగ్గించమని మా గౌరవ ఎస్పీ గారు కూడా గుంటూరు అర్బన్ ఎస్పీ గారు చెప్తాం జరిగింది. దుగ్గిరాల మండల గ్రామాల్లో 2,45,34,000 రూపాయల వ్యయంతో నూతనంగా నిర్మించిన గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, ప్రాథమిక ఆరోగ్య సెంటర్లు, సీసీ రోడ్లను ప్రజాప్రతినిధులు బుధవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంగళగిరి శాసనసభ్యులు ఆళ్ల రామకృష్ణారెడ్డి హాజరై ముందుగా పెనుమూలి గ్రామంలోని జగన్న కాలనీలో నిర్మాణం చేపట్టిన హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్, గ్రామ సచివాలయం, రైతు భరోసా కేంద్రాన్ని ప్రజాప్రతినిధులు కలిసి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. అదేవిధంగా చిలువూరు, తుమ్మపూడి, దుగ్గిరాల, చినపాలెం, నల్లమేకలవారిపాలెం, చుక్కపల్లివారిపాలెం గ్రామాల్లో సీసీ రోడ్లను ఎంపీపీ దానబోయిన సంతోష్ రూపవాణి, జడ్పీ సభ్యురాలు మేకతూరి అరుణ, వ్యవసాయ మార్కెట్ చైర్మన్ షేక్ బాజీలు రిబ్బన్ కట్ చేసి టెంకాయలు కొట్టి ప్రారంభించారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు ఆళ్ల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ మండలంలో 2.5 కోట్ల రూపాయలతో నిర్మించిన ప్రభుత్వ భవనాలను ప్రారంభించడం శుభపరిణామని అన్నారు.
దాతల సహకారం అందిపుచ్చుకొని గ్రామ నడిపొడ్డున ప్రభుత్వ కార్యాలయాలు నిర్మించుకోవడం సంతోషకరమని అన్నారు. గ్రామానికి చెందిన ఆర్యవైశ్య ప్రముఖులు సత్యం సుబ్రహ్మణ్యం ముందుకొచ్చి సహృదయంతో గ్రామాభివృద్ధి కోసం ₹1 కోటి విలువ చేసే భూమిని ప్రభుత్వ కార్యాలయాలకు బహుకరించడం అభినందనీయమని అన్నారు. అనంతరం స్థలదాతలకు పూలమాలలు వేసి శాలువాలతో ఘనంగా సత్కరించారు. ఎంపీపీ సంతోష్ రూపాని మాట్లాడుతూ దుగ్గిరాల మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించి శిలాఫలకాలను ఆవిష్కరించామని అన్నారు. పెనుమూలులో నూతన ప్రభుత్వ భవనాలతో పాటుగా మండలంలోని గ్రామాల్లో నిర్మాణం చేపట్టిన 11 సీసీ రోడ్లు, డ్రైనేజీలు ప్రారంభించడం జరిగిందని అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చొరవతో గ్రామాలు ఎంతో అభివృద్ధి చెందాయని అన్నారు. జడ్పీటీ సభ్యురాలు మేకతూరి అరుణ మాట్లాడుతూ పెనుమూలులో స్థానిక శాసనసభ్యుల చేతుల మీదుగా ప్రభుత్వ భవనాలను ప్రారంభించామని అన్నారు. తదుపరి చిలువూరు, తుమ్మపూడి, మోరంపూడి, దుగ్గిరాల, నల్లమేకలవారిపాలెం, చుక్కపల్లివారిపాలెం, చిన్నపాలెం గ్రామాల్లో సీసీ రోడ్లు ప్రారంభించడం చేశామని అన్నారు. వివిధ గ్రామాల అభివృద్ధి సంఘాల ఉపాధి హామీ నిధులతో రోడ్డు నిర్మాణం చేపట్టామని అన్నారు. రాష్ట్రం మరింత అభివృద్ధి చెందాలంటే రానున్న రోజుల్లో మరలా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గెలిపించుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ బి భార్గవి, జిల్లా బీసీల అధ్యక్షులు దానబోయిన వెంకటేశ్వరరావు, ఉపాధ్యక్షులు వడ్డేశ్వర రజనీకాంత్, మండల అధ్యక్షులు శృంగారపాటి రత్నం, గ్రామాల సర్పంచులు కొరటాల పద్మావతి, చిలువూరు మాణిక్యం, షేక్ అజీజున్, గంపల గంగాధర్, ఎంపీటీసీ సభ్యులు షేక్ షల్మా, కూచిపూడి సురేష్, మహబూబ్ సుబానీ, పార్టీ నాయకులు షేక్ సుబానీ, ఆత్మకూరు నాగేశ్వరరావు, జమ్ముల లోకేష్, షేక్ నజీర్, శేషిరెడ్డి, రంగారెడ్డి, రవీంద్ర, బండ్రావూరి రాంబాబు, పిల్లి ధర్మరత్నం, ప్రకాష్, గరిక రమేష్, షేక్ జానీ బాషా, గాలం ఫణీంద్ర, బాణావత్ వెంకటేశ్వర నాయక్, మండల పరిషత్ సూపరింటెండెంట్ దేవరపల్లి వీరయ్య, ఈఓపీఆర్డీ పి శ్రీనివాసరావు, వైద్యులు మహమ్మద్ అబ్దుల్ రహమాన్, పంచాయతీ కార్యదర్శులు, సచివాలయ సిబ్బంది, పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. దుగ్గిరాల మండలంలో గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి పథకాల్లో భాగంగా మండలం మొత్తం మీద దుగ్గిరాల మండలానికి సుమారు 2.5 నుంచి 3 కోట్ల రూపాయల పెనుమూలు గ్రామానికి సంబంధించి ఇవాళ ఆరోగ్య కేంద్రాన్ని, అదేవిధంగా రైతు భరోసా కేంద్రాన్ని, సచివాలయాన్ని వీటిని ప్రారంభోత్సవం చేసుకున్నాము. సచివాలయం, రైతు భరోసా కేంద్రం ఈ రెండు కూడా అతి విలువైనటువంటి గ్రామానికి నడిబొడ్డున్నటువంటి స్థలాన్ని దాతలు సత్యం గారు, సుబ్రహ్మణ్యం గారు, ఆర్యవైశ్య ప్రముఖులు 50 లక్షల నుంచి ₹1 కోటి మధ్య ఉన్నటువంటి అతి విలువైనటువంటి స్థలాన్ని ఆర్యవైశ్య ప్రముఖులు గ్రామస్తుల కోసం దానం చేశారు స్థలాన్ని అని అంటే ఎంత గొప్ప విషయమో గమనించాలి. సుమారు ఆరోగ్య కేంద్రం అయితేనేమి, రైతు భరోసా కేంద్రం, సచివాలయం ఈ 3 కూడా సుమారు ₹1 కోటి విలువైనటువంటి డబ్బులతోటి ఈ మూటిని కూడా మేము ప్రారంభోత్సవం చేసుకున్నాము. దీంట్లో ఎంపీపీ గారు, జడ్పీటీసీ గారు, సర్పంచ్ గారు, ఎంపీటీసీ గారు, అదేవిధంగా స్థానిక నాయకులు, పెద్దలు అందరూ కూడా పాల్గొనటం. మరి దుగ్గిరాల మండలం మొత్తం కూడా 11 సీసీ రోడ్లు, ఒకటి నల్లమేకలవారిపాలెంలో డ్రైన్ కూడా ఈరోజు ప్రారంభించుకోవటం జరుగుతుంది. జగనన్న వచ్చాక మరి గ్రామాలు ఎంతగా అభివృద్ధి చెందాయో మనం అందరం చూస్తున్నాము. గ్రామాలు అభివృద్ధి చెందాయి అంటే దేశం కూడా అభివృద్ధి చెందుతుంది. మరి గ్రామాల్లో అవసరమైన సచివాలయ వ్యవస్థ కానీ, ఆర్బీకేలు కానీ, హెల్త్ సెంటర్లు కానీ, మరి ఈరోజు మరి సీసీ రోడ్లు కానీ అన్ని విధాలుగా కూడా గ్రామం ముందంజలో ఉంది. మరి అందరూ కూడా గ్రామ ప్రజలందరూ కూడా మరి జగనన్నకి అండగా నిలబడాలని కోరుకుంటూ కేర్ సెంటర్ని మన ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి గారి చేతుల మీదుగా ప్రారంభించుకోవడం జరిగింది. అదేవిధంగా చిలువూరు, తుమ్మపూడి, మోరంపూడి, దుగ్గిరాల, నల్లమేకలవారిపాలెం, చుక్కపల్లివారిపాలెం, చిన్నపాలెం ఈ గ్రామాల్లో కూడా సీసీ రోడ్లు మరి శంకుస్థాపన చేయడం జరుగుతుంది. ఈ గ్రాంట్స్ అన్నీ కూడా ఎంపీ అంటే మండల పరిషత్ గ్రాంట్స్ 15 ఫైనాన్స్ కానీ, అదేవిధంగా ఎన్ఆర్జీఎస్ గ్రాంట్స్ కానీ ఈ విధంగా గ్రాంట్స్ అన్నిటి నిమిత్తం కూడా ఈ రోడ్లు వేయడం జరిగింది. మన గ్రామంలోనే మనకు ఉన్నటువంటి సమస్యను పరిష్కరించుకోవడానికి ఈ హెల్త్ కేర్ సెంటర్లు కానీ, మరి ఆర్బీకేలు కానీ, సచివాలయం ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ విధంగా ఇంత మంచి సుపరిపాలన అందిస్తున్నటువంటి మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని మరలా రెండోసారి సీఎంగా గెలిపించుకొని మన రాష్ట్ర అభివృద్ధి మరింత మెరుగ్గా ఉండడానికి మనందరం కూడా కృషి చేయాలని, జగనన్నకి అండగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ఎంపీపీ గారికి, గ్రామ సర్పంచులకు, అన్ని గ్రామాలకు సంబంధించినటువంటి రోడ్ల ప్రారంభంలో సంబంధించిన సర్పంచులకు, ఎంపీటీసీలు అందరూ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. సచివాలయం, హెల్త్ కేంద్రం, రైతు భరోసా కేంద్రం ఏర్పాటు ప్రారంభోత్సవానికి మన ముఖ్య అతిథులైనటువంటి మంగళి శాసనసభ్యులు ఆళ్ల రామకృష్ణ ద్వారా ప్రారంభం చేయడం జరిగింది. అలాగే చివూరు గ్రామం సీసీ రోడ్డు, తుంపుడు గ్రామం సీసీ రోడ్డు, స్కూల్ దగ్గర అదేవిధంగా దుగ్గిరాల గ్రామంలో కూడా సీసీ రోడ్డు కూడా ప్రారంభించడం జరుగుతుంది. ఈ మండలం చాలా అభివృద్ధి బాటలో మండల గ్రాంట్లు కానీ, 15 ఫైనాన్స్ కానీ ఏ నిధులైనా తెచ్చి మన ఎమ్మెల్యే గారు, ఈ గ్రామ సర్పంచ్ గారు, జాయిమ్ గారి ఆధ్వర్యంలో ప్రారంభించడం జరిగింది. ఇక్కడ చేసినటువంటి ప్రజాప్రతినిధి నాయకులందరికీ నా హృదయపూర్వక, అలాగే జెడ్పీసీ మేడం గారికి, ఎంపీపీ మేడం గారికి, సర్పంచ్ గారికి, అందరికీ మీడియా మిత్రులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తున్నాను. సార్వత్రిక ఎన్నికల ప్రచార కార్యక్రమాలలో భాగంగా తెనాలి నియోజకవర్గ జనసేన టీడీపీ ఉమ్మడి అభ్యర్థిగా ఈ నెల 7వ తేదీ గురువారం నుండి నియోజకవర్గంలో తెనాలి జన చైతన్య యాత్ర పేరుతో పాదయాత్ర చేపట్టనున్నట్లు నాదెండ్ల మనోహర్ తెలిపారు.
సార్వత్రిక ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా తెనాలి నియోజకవర్గ జనసేన టీడీపీ ఉమ్మడి అభ్యర్థిగా ఈ నెల 7వ తేదీ గురువారం నుండి నియోజకవర్గంలో తెలుగు జన చైతన్య యాత్ర పేరుతో పాదయాత్ర చేపట్టనున్నట్లు నాదెండ్ల మనోహర్ తెలిపారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ స్థానిక స్వరాజ్ టాకీస్ సెంటర్ నుండి ప్రారంభం కానున్న పాదయాత్రలో మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, గుంటూరు ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్లు పాల్గొంటారని తెలిపారు. తెనాలి ఎమ్మెల్యే అభ్యర్థిగా అవకాశం కల్పించిన టీడీపీ జనసేన అధినేతలకు ధన్యవాదాలు తెలిపారు. టీడీపీ జనసేన నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాదయాత్రలో పాల్గొని విజయవంతం చేయాలని మనోహర్ పిలుపునిచ్చారు. రాష్ట్రంలోని దుర్మార్గపు పాలనను అంతమొందించేందుకు ప్రజలు టీడీపీ జనసేన అభ్యర్థులను బలపరిచి ఆశీర్వదించాలని ఆయన పేర్కొన్నారు. ఆలపాటి రాజు గారి సహకారంతో ఇక్కడ తెలుగుదేశం పార్టీ శ్రేణులు, మహిళలు, కార్యకర్తలు వీళ్ళందరి సహకారంతో రాబోయే రోజుల్లో తెనాలికి మరొకసారి పూర్వవైభవం వచ్చే విధంగా గతంలో మనం చేపట్టిన అనేక అభివృద్ధి కార్యక్రమాలు మరొకసారి ప్రజల దగ్గరికి వెళ్ళి క్షేత్రస్థాయిలో పర్యటించి సమస్యలపైన అవగాహన తెచ్చుకున్న తర్వాత ఒక మంచి ప్రణాళిక మన అభివృద్ధి కోసం, మన ప్రాంతాన్ని ఇంకా మనం మెరుగ్గా ఇతర నగరాలతో పోటీ పడే విధంగా తయారు చేయడానికి మరొకసారి మీ ముందు ఒక పాదయాత్ర ప్రారంభించబోతున్నాం. ప్రతి ఒక్కరూ ఈ పాదయాత్రని మీరు మనస్ఫూర్తిగా మీరు ఆశీర్వదించడమే కాకుండా పాల్గొని విజయవంతం చేయాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. దుర్మార్గమైన ఈ పరిపాలన ఏ విధంగా ప్రజల్ని ఇబ్బంది పెట్టారో, ఏ విధంగా పార్టీలను ఇబ్బంది పెట్టారో, ఏ విధంగా నాయకుల్ని ఇబ్బంది పెట్టారో మీ అందరికీ తెలుసు. అందరికీ మేలు చేయాలన్న ఒక తపనతోటి మనం చేస్తున్న అనేక కార్యక్రమాల్లో భాగస్వామ్యం అవ్వడానికి మనకి ప్రజాస్వామ్యంలో అవకాశం కలిగింది. సో ఈ ఎన్నికల్లో మీరందరూ పాల్గొనండి. మీరందరూ కూడా జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీని మీరు బలపరచండి. ఒక మంచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేద్దాం. ఈ పాదయాత్ర ద్వారా మనం చేసే అనేక కార్యక్రమాలు మన భవిష్యత్తు కోసమే, మన అభివృద్ధి కోసమే. రేపటి రోజున సాయంత్రం 4 స్వరాజ్ టాకీస్ దగ్గర నుంచి ఒక అద్భుతమైన ఈ పాదయాత్రలో రాబోయే రోజుల్లో పార్లమెంట్ సభ్యుడిగా పోటీ చేస్తున్న మన పెమ్మసాని చంద్రశేఖర్ గారు, అదేవిధంగా ముఖ్య అతిథిగా ఆలపాటి రాజా గారు, నేను, ఇతర నాయకులు, మా జిల్లా నాయకులు, జనసేన పార్టీ నాయకులు, వీర మహిళలు, కార్యకర్తలు, జన సైనికులు అందరూ కూడా దీంట్లో పాల్గొని మన ప్రాంతం చరిత్ర, మన ప్రాంత సంస్కృతి ప్రతిబింబించే విధంగా అనేక మంది కళాకారులను కూడా ఆహ్వానించి వాళ్ళు కూడా ఇందులో పాల్గొనే విధంగా ఒక అవకాశం కల్పించాం. ఎందుకంటే తెనాలికి ఉన్న చరిత్రని మనం కాపాడాలి. దానికోసం మనందరం కూడా కష్టపడి రాబోయే రోజుల్లో ఒక అద్భుతమైన విజయం సాధించిన తర్వాత ఒక మంచి ప్రభుత్వం ప్రజల కోసం ఉపయోగపడే విధంగా తీసుకొస్తామని ఈ సందర్భంగా మిమ్మల్ని అందరూ తెలుపుకుంటూ, ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ తెనాలి వారి ఆధ్వర్యంలో తెనాలి పురపాలక సంఘం కార్యాలయంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ తెనాలి వారి ఆధ్వర్యంలో తెనాలి పురపాలక సంఘ కార్యాలయంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తెనాలి పురపాలక సంఘ చైర్పర్సన్ తాడిబిన రాధిక మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మహిళలకు అన్ని రంగాల్లోనూ ప్రాధాన్యతనిస్తుందని అన్నారు. అన్ని సంక్షేమ పథకాలకు మహిళలనే కేంద్ర బిందువు చేసిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని అన్నారు. నేడు మహిళలు అన్ని రంగాల్లోనూ రాణిస్తూ తమ సత్తాని చాటుతున్నారని అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా ఏర్పాటు చేసిన ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు అభినందనీయులని అన్నారు. మన పురుషుల కన్నా కూడా మనం ఎక్కువ చేస్తున్నాం ఈ రోజుల్లో. నేను ఈ రోజున ఒక వంటింట్లో నుంచి బయటకు రావడం అంటే ముగ్గురు శ్రీమతుల్లాగా నాకు ముగ్గురే కారణం. ఒకళ్ళు మాకు సీట్ కల్పించిన మన అన్నవతి శివకుమార్ గారు, అలానే 50% మనకి ముఖ్యమంత్రి గారు రిజర్వేషన్ కల్పించిన మన ముఖ్యమంత్రి గారు, నా వెనకుండి పోస్టర్ ఇచ్చిన మన రమేష్ గారు, ఆయన సహకారంతోనే ఈ రోజు మీ అందరి ముందర మున్సిపల్ చైర్పర్సన్ గా నేను నుంచున్నానంటే కేవలం ఈ శ్రీమతుల్లాగా ముగ్గురే. వాళ్ళకి మనస్ఫూర్తిగా మీ అందరి తరఫున నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా. వాళ్ళకి జీవితాంతం రుణపడి ఉంటాను. మహిళలకి 50% మనకి మన సీఎం జగన్మోహన్ రెడ్డి మహిళలు ఎంతో గర్వించి ఈ రోజున ఇళ్ల పట్టాలు కానివ్వండి, అమ్మఒడి కానివ్వండి, చేయూత కానివ్వండి, ఇలాంటి ఎన్నో సంక్షేమం అనేది మహిళలకి ఎంతో ప్రాధాన్యత ఇచ్చి ఈ రోజున మన సీఎం జగన్మోహన్ రెడ్డి గారు
గాంధీ గారు ఒక మాట చెప్పారు, ఏ రోజైతే శ్రీమూర్తి నైటు తిరగగలిగిదో ఆ రోజు స్వతంత్రం వచ్చిన రోజు అని చెప్పగలిగారు. తెనాలి పురపాలక సంఘ వైస్ చైర్మన్ అత్తోట నాగవేణి, తెనాలి పురపాలక సంఘ వైద్యాధికారిని KH నిర్మల తదితరులు మాట్లాడుతూ మహిళలు ఒకవైపు కుటుంబ బాధ్యతలు చూసుకుంటూనే మరోవైపు ఉద్యోగ అధికార బాధ్యతలు నిర్వర్తిస్తూ ముందుకు సాగుతున్నారని అన్నారు. ఒత్తిడిని అధిగమిస్తూ మహిళలు అన్ని రంగాల్లోనూ రాణిస్తున్నారని అన్నారు. వక్తలు మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాలలో ముందు ఉండి పురుషులతో సమానంగా రాణిస్తూ ఇటువంటి బాధ్యతలతో పాటు ఉద్యోగ సమాజ సేవలతో పాలు పంచుకుంటూ పేరు ప్రఖ్యాతులు గడిస్తున్నారని అన్నారు. అనంతరం మున్సిపల్ ఉద్యోగులు, తెనాలి పురపాలక సంఘ చైర్పర్సన్ తాడిబెన రాధిక, వైస్ చైర్పర్సన్ అత్తోట నాగవేణి, అసిస్టెంట్ కమిషనర్ K అనుష, హెల్త్ ఆఫీసర్ KH నిర్మల, అసిస్టెంట్ ఇంజనీర్ P లక్ష్మీ ప్రసన్న, దివ్య, శానిటరీ ఇన్స్పెక్టర్ Y అనుపమలను ఘనంగా సత్కరించారు. ఎంత బాగా చెప్పారంటే మీ గురించి మీకు తెలియకపోవచ్చు కానీ ఝాన్సీ లక్ష్మీబాయి గారు ఎంత బాగా చేశారనేది మేడం చెప్పారు. అట్లానే మీకు మా వైద్యంలో చెప్పింది ఏంటంటే ఆడవాళ్ళకి అన్ని రకాలుగా ఇంటి అన్ని చూసుకొని వాళ్ళ అంటే ఉద్యోగం చేస్తూ కూడా ఇంటి దగ్గర ఫ్యామిలీని చూస్తున్నారంటే మీకు హ్యాట్స్ ఆఫ్ ఫస్ట్. ఎందుకంటే మీ ఓర్పుకి చాలా ఎన్నిసార్లు మేము హ్యాట్స్ ఆఫ్ పెట్టినా సాగుతాం. ఎందుకంటే మేము మగవాళ్ళం పదార్థాలు ఎన్నో రకాలుగా తిరిగి ఇంటికి వస్తాం. ఇంటికి వచ్చినా కూడా మాకు అన్ని సేవలు మీరు చేస్తారు. అట్లానే మీరు చేసే ఉద్యోగాలు చేస్తూ మళ్ళీ ఇంటికి వెళ్ళి మాకు సేవ చేస్తున్నారు. అంటే ఎన్ని రకాలుగా మీరు చేస్తున్నారు అనేది మనం చెప్పుకోవచ్చు. మన కుటుంబంలో మనం ఏ విధంగా మనకున్న సేవలు మన పిల్లలకు కానీ మన భర్తకు కానీ మనం ఎలా అందించగలుగుతున్నాం. మన కుటుంబం ముఖ్యం మనకి. ఇప్పుడు అందరం కూడా ఈ రోజుల్లో ప్రతి ఒక్కళ్ళు కూడా బయటకు వస్తున్నాం. ఈరోజు నేను కూడా ఇక్కడ నిలబడ్డాను అని అంటే వెనుక మా భర్త గారు మమ్మల్ని పంపించబట్టి అంత ధైర్యంగా మేము ఉండగలుగుతున్నాం. మరి మేడం గారు తెనాలి పట్టణం మొత్తాన్ని తన గ్రిప్లో ఉంది అంటే అది రమేష్ గారి ప్రోత్సాహం అవ్వచ్చు, తనకున్న సపోర్టింగ్ కూడా కావచ్చు. మనం ఏ విషయంలో కూడా భర్తలను కూడా మనం గౌరవించాలి. ముందుకు వస్తున్నాం, మరి ప్రతి పని కుటుంబంలో చేసుకుంటున్నాం, బిడ్డలను పెంచుకుంటున్నాం, వాళ్ళు ఏ విధంగా పెంచాలి. మనం హ్యాపీ ఉమెన్స్ డే ఈ ప్రోగ్రామ్ దీని నుంచి కూడా రామచంద్రరావు గారు చాలా తాపత్రయపడుతున్నారు. ఇక్కడ మహిళా ఉద్యోగులందరినీ కూడా గౌరవించుకోవాలి, వాళ్ళందరినీ కూడా సన్మానం జరుపుకోవాలని వారి ఆ గుర్తింపు మనం ఇచ్చినందుకు వారికి మా అందరి తరఫున కూడా తెనాలి మున్సిపల్ ఎంప్లాయీస్ అసోసియేషన్ వారికి మా ధన్యవాదాలు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ మాలేపాటి హరిప్రసాద్, ఎంప్లాయీస్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఆకురాతి రామచంద్రరావు, మేనేజర్ K అప్పలరాజు, అసిస్టెంట్ సిటీ ప్లానర్స్ సుధాకర్, సుబ్బారావు, రెవెన్యూ ఆఫీసర్ సోమశేఖర్ యాదవ్, రెవెన్యూ ఇన్స్పెక్టర్ B మోహనకృష్ణ తదితరులు పాల్గొన్నారు. దుగ్గిరాల శుభం మహేశ్వరి కోల్డ్ స్టోరేజ్ లో అగ్ని ప్రమాదం జరిగి రోజులు గడుస్తున్నా ప్రభుత్వం స్పందించడం లేదని రైతు సంఘం ఆధ్వర్యంలో 6వ రోజు దుగ్గిరాల తహసీల్దార్ కార్యాలయం ఎదుట పసుపు రైతులు చేస్తున్న నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. దుగ్గిరాల రైలుపేటలోని శుభం మహేశ్వరి కోల్డ్ స్టోరేజ్ లో అగ్ని ప్రమాదం జరిగి రోజులు గడుస్తున్నా ప్రభుత్వం స్పందించడం లేదని రైతు సంఘం ఆధ్వర్యంలో 6వ రోజు దుగ్గిరాల తహసీల్దార్ కార్యాలయం ఎదుట పసుపు రైతులు రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. బుధవారం సాయంత్రం రైతు నాయకులు చేస్తున్న రిలే నిరాహార దీక్ష శిబిరం వద్దకు గుంటూరు తెలుగుదేశం పార్లమెంటు ఇన్ఛార్జ్ పెమ్మసాని చంద్రశేఖరరావు హాజరై సంఘీభావం తెలియజేశారు. తొలుత దుగ్గిరాల వచ్చిన చంద్రశేఖరరావును గ్యాస్ కంపెనీ వద్ద మండల తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పుష్పగుచ్చాలను అందించి ఘనస్వాగతం పలికారు. తదుపరి నేరుగా తహసీల్దార్ కార్యాలయం వద్ద దీక్ష చేస్తున్న రైతుల వద్దకు చేరుకుని వారికి సంఘీభావం తెలియజేశారు. అనంతరం రైతు సంఘ నాయకులు ఆయనకు వినతి పత్రాన్ని అందించారు. తదనంతరం స్థానిక పోలీస్ స్టేషన్ వద్ద ఉన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్, బాబు జగజ్జీవన్ రామ్ విగ్రహాలకు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షురాలు కేశంనేని శ్రీఅనిత, రాష్ట్ర వాణిజ్య విభాగం ప్రధాన కార్యదర్శి గూడూరు వెంకట్రావు, మండల జనసేన పార్టీ అధ్యక్షుడు పసుపురెడ్డి శ్రీనివాసరావు, పార్టీ నాయకులు వాసిరెడ్డి శ్రీనివాస్, గద్దె వాసు, మవ్వ చంద్రం, వల్లూరు నరసింహారావు, దేవరపల్లి చంటి, పుతుంబాగ్ సాయికృష్ణ, పసుపురెడ్డి సాయి చైతన్య, ఉన్నం ఝాన్సీ, తాళ్ల అశోక్ యాదవ్, వాసిరెడ్డి సుధాకర్, పర్వతనేని హర్ష, నక్క చిరంజీవి, నందుపాటి జోగారావు, పాటిబండ్ల కృష్ణప్రసాద్, నూకతోటి రవి, పినపాటి కరుణాకర్రావు, షేక్ భాషా, నాయుడు బాబురావు, కాబోతు దేవదాస్,
ఏమినేని కోటేశ్వరరావు, కొప్పుల మధుబాబు, ఇంటూరు శ్రీనివాసరావు, అంచా శ్రీను, కాసర్నేని కృష్ణ, నిమ్మగడ్డ నాని, కుంపటి వెంకటరత్నం, నెమలకంటి దాసు, ఎద్దు ప్రసాద్, ఉన్నం వెంకయ్య, బొజ్జ బాలయాదవ్, ఫణి బ్రదర్స్, రైతు నాయకులు జొన్న శివశంకర్, కళ్లం రాజశేఖర్ రెడ్డి, ములకా శివసామిరెడ్డి, జట్టి బాలరాజు, వేములపల్లి వెంకటరామయ్య, రైతులు, పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రశేఖరరావు మీడియాతో మాట్లాడారు. శుభానికి నిర్వచనం, ఆరోగ్యానికి ఔషధం. అలాంటి పసుపు పండించేటువంటి రైతులకి దురదృష్టవశాత్తు అగ్ని ప్రమాదం జరగటం అందులో దాదాపుగా 100 కోట్ల రూపాయల విలువైనటువంటి పసుపు నష్టం జరగడం జరిగింది. అయితే ఇందులో ఇన్సూరెన్స్ ఒక 40 కోట్ల వరకు కవర్ అయ్యే అవకాశం ఉంది. ఇంకా 60 కోట్ల రూపాయలు వాళ్ళు నష్టపోతూ ఉన్నారు. మేము ప్రభుత్వాన్ని అడిగేది ఏంటి అంటే, ఫస్ట్ ఇన్సూరెన్స్ ద్వారా ఇవ్వాల్సినటువంటి 40 కోట్ల రూపాయలని తక్షణమే ఎటువంటి ఇబ్బందులు మెలికలు పెట్టకుండా సెంట్రల్ గవర్నమెంట్ తోటి, ఫైనాన్స్ కార్పొరేషన్ తోటి మాట్లాడి, ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళతో మాట్లాడి సత్వరమే ఆ డబ్బు వచ్చే విధంగా చేయటం అనేది ఒకటి. రెండోది, ఈ గ్యాప్ ఏదైతే ఉందో ఆ గ్యాప్ని ఎలా ఫుల్ఫిల్ చేయాలి, దీనికి ఎటువంటి నిధులు అవసరం, రైతులతో వచ్చి ఎవరో ఒకళ్ళు కలెక్టర్ కానీ ఇంకొకళ్ళు కానీ వచ్చి మాట్లాడి వాళ్ళ బాధలు విని ఎంతవరకు న్యాయపరంగా మీరు చేయగలరో అది కూడా చేయాల్సిన అవసరం ఉంది. మూడోది, ఈ కోల్డ్ స్టోరేజ్లో ఇలాంటి యాక్సిడెంట్స్ జరుగుతున్నాయంటే ఎందుకు జరుగుతున్నాయి, దీని మీద ఒక ఆడిట్ చేసి ఫ్యూచర్లో మళ్ళీ ఇలాంటి ఇబ్బందులు కలగకుండా చేయాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వం మీద ఉంది. కాబట్టి వీరికి సంఘీభావం చెప్పడానికి నేను వచ్చాను. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ తరఫున రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇలాంటివి ఏమన్నా వాళ్ళు చేయలేకపోతే మేము ఆ బాధ్యత తీసుకొని చేస్తామని తెలుపుకుంటున్నాం. ఎందుకంటే గవర్నమెంట్లు మారిపోయినప్పుడు మళ్ళీ వీళ్ళది మొదటి నుంచి వస్తుంది. సో కాబట్టి గవర్నమెంట్ మారేలోపే, ఎందుకంటే తెలుగుదేశం పార్టీ తప్పనిసరిగా రాబోతోంది, ఈ మారేలోపే కనీసం వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి ఇన్సూరెన్స్ డబ్బులన్నా ఫాస్ట్గా వచ్చే విధంగా చేయాలని కోరుకుంటున్నాను. పసుపు రైతులు అనేవాళ్ళు ఇది పసుపు అనేది 10 నెలలు పండిస్తే వచ్చేటువంటి పంట. అదేవిధంగా ఇది ఒక కమాడిటీకి సంబంధించింది. అంటే రైతులు వాళ్ళకి మంచి ధర వచ్చినప్పుడు అమ్ముకోవాలని ఎన్నో సంవత్సరాలుగా దీన్ని నిల్వ చేసుకుంటున్నారు. ఇది వాళ్ళ బాధ్యత. రాజకీయాలు కానీ ప్రభుత్వాలు కానీ రైతులని వారిని నమ్ముకున్న వాళ్ళని ఆదుకోవటం వారి బాధ్యత. కాబట్టి వాళ్ళు ఆదుకోకపోతే రేపు వాళ్ళు ఓటు రూపంలో వాళ్ళు ఏం చేయాలో అది చేస్తారు. స్థానిక 27వ వార్డు పాండురంగపేటలో టీడీపీ సీనియర్ నేత మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఆధ్వర్యంలో బుధవారం శంఖారావం కార్యక్రమం నిర్వహించారు. స్థానిక 27వ వార్డు పాండురంగపేటలో టీడీపీ సీనియర్ నేత మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఆధ్వర్యంలో బుధవారం శంఖారావం కార్యక్రమం నిర్వహించారు. వార్డులోని ఇంటింటికి తిరుగుతూ బాబు ష్యూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీలోని సూపర్ 6 పథకాలను ఆయన ప్రజలకు వివరిస్తూ ముందుకు సాగారు. రాష్ట్రంలో ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న వైసీపీ ప్రభుత్వాన్ని సాగనంపేందుకు ప్రజలు సిద్ధమవుతున్నారని మాజీ మంత్రి ఆలపాటి పేర్కొన్నారు. కార్యక్రమంలో పట్టణ పార్టీ అధ్యక్షులు తాడిబెని హరిప్రసాద్, కౌన్సిలర్ బోయపాటి అరుణ, నాయకులు రావి సూర్యకిరణ్ తేజ, కోగంటి వెంకటేశ్వరరావు, పలువురు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ముగ్గురు ఆడపిల్లల వయసు ఎంత? పెళ్లి చేశానండి. ఒక అమ్మాయి 10 అయిపోయింది. ఎన్నేళ్ళు? 17 సంవత్సరాలు. ఇంకొక సంవత్సరం ఉంటే ఆ 18 ఏళ్ళ నుంచి 59 ఏళ్ళ వరకు అమ్మాయికి నెలకు 1500 కాడికి సంవత్సరానికి 18,000 వస్తాయి. 41 సంవత్సరాలు వస్తాయి. మీకు ప్రతి నెల ప్రతి సంవత్సరం 3 గ్యాస్ సిలిండర్లు వస్తాయి. ఉచితంగా మీ పిల్లలు కానీ నువ్వు కానీ ఒక కార్డులో ఎవరైతే ఆడపిల్లలు ఉన్నారో వాళ్ళందరూ ఏ కార్డు కింద ఉంటే ఆ కార్డు కింద అందరికీ ఉచిత బస్సు సౌకర్యం. ఒకటి అయిపోయింది. బస్సు ఎప్పుడైనా ఎక్కుతున్నావా? ఆటోలో వెళ్తావు. బస్సులో ఎక్కితే ఉచితం, డబ్బులు ఇవ్వాల్సిందా. మీ అమ్మాయి ఎంత వయసు? మీ కోడలు. ఆ అమ్మాయికి కూడా నెలకు 1500 వస్తాయి. ఓకేనా? అట్లా 59 ఏళ్ళ వరకు ఇస్తాం. అది కాకుండా బస్సు సౌకర్యం ఓకేందా? ఈ 15,000 ఇద్దరికి వస్తాయి. ఏంటి ఇది నీకు నెలకు 1500 వస్తుంది. 1, 2, 3, 4 ఈ 6 4 స్కీములు వస్తాయి. ఇది 1500 కాడికి అంటే 18,000, ఇది 30,000, 45,000, 45,000 ఇది ఒక సంవత్సరానికి ఒక 4,000, 52,000 సంవత్సరానికి నీకు 52,000. బస్సు ఎక్కితే ఉచితం. 5 సంవత్సరాలు దాదాపు 2,60,000 వస్తాయి. ఓకేనా? మార్చి 9వ తేదీన ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం సమీపంలో వికలాంగుల హక్కుల పోరాట సమితి వారి ఆధ్వర్యంలో నిర్వహించనున్న
చలో అమరావతి వికలాంగుల మహాగర్జన కార్యక్రమానికి దివ్యాంగులు మరియు మానవతావాదులు పెద్ద సంఖ్యలో విచ్చేసి కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని సమితి నియోజకవర్గ కన్వీనర్ షేక్ బాజీ బాషా పిలుపునిచ్చారు. బుధవారం తెనాలి మారిస్పేటలోని ఎన్సీఎం హైస్కూల్ సమీపంలో కార్యక్రమ కరపత్రాన్ని నాయకులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా బాజీ బాషా మాట్లాడుతూ వికలాంగుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం తగిన చర్యలు తీసుకొని డిమాండ్ చేశారు. వికలాంగుల పెన్షన్ను 6,000 రూపాయలు పెంచాలని కోరారు. వికలాంగుల మహాగర్జన సభకు విశేష సంఖ్యలో దివ్యాంగులు తరలిరావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో లక్ష్మి, షేక్ బాషా, డిఎస్ఎన్ కార్తిక్, జి వెంకటేశ్వర్లు, పలువురు దివ్యాంగులు పాల్గొన్నారు. ఈ యొక్క సభకు పెట్టడానికి కారణం ఏంటయ్యా అంటే గత 4.5 సంవత్సరములుగా మన దివ్యాంగులకి అన్యాయమే జరుగుతుంది. ఈ ప్రభుత్వంలో దివ్యాంగుల యొక్క పెన్షన్లు 6,000 చేయాలని, వాళ్ళ యొక్క రోస్టర్ పాయింట్ల విధానాలు వికలాంగులది 56 పాయింట్లు ఉంటే దాన్ని 10 పాయింట్లకి తీసుకురావాలని, అదేవిధంగా బదిరీలది కూడా 30 పాయింట్లు ఉంటే దాన్ని 10 పాయింట్ల లోపు తీసుకురావాలని, వికలాంగులకు వ్యాపారానికి లోన్లు ఇవ్వాలని, వికలాంగులకి వాళ్ళు వాడుకునే పరికరాలు ట్రైసైకిళ్ళు కానీ వీల్ చైర్లు కానీ అందుబాటులో ఉండాలని కోరుకుంటూ ఈ యొక్క సభలో వికలాంగుల యొక్క సమస్యలను ఈ యొక్క ప్రభుత్వానికి వెలువించుకోవడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క సమావేశంలో ప్రతి ఒక్కరూ కూడా రావాలని, వచ్చి మీ యొక్క పాత్ర పోషించాలని కోరుకుంటున్నాము. మొత్తం ఆంధ్రప్రదేశ్లో 95,000 పెన్షన్లు పోయినాయి. అది ఏంటంటే వికలాంగులకి ఇది కరెంటు బిల్లు ఎగసా వచ్చిందని, ఇళ్ళ చదరప ఎగసా వచ్చిందని, కనీసం నా పెన్షన్ కూడా తీసేశారు. అందరూ 95,000 పెన్షన్లు పోయినాయి. అన్నీ తిరిగి ఇవ్వాలని కోరుతున్నాం. అంతర్జాతీయ మహిళా దినోత్సవంను పురస్కరించుకుని స్థానిక జేఎంజే మహిళా కళాశాల నందు బుధవారం ఉమెన్ ఎంపవర్మెంట్ సెల్ కమిటీ ఆధ్వర్యంలో ఈఎన్టీ సమస్యలు, వాటి నివారణపై అవగాహన సదస్సు నిర్వహించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవంను పురస్కరించుకుని స్థానిక జేఎంజే మహిళా కళాశాల నందు బుధవారం ఉమెన్ ఎంపవర్మెంట్ సెల్ కమిటీ ఆధ్వర్యంలో ఈఎన్టీ సమస్యలు, వాటి నివారణలపై అవగాహన సదస్సు నిర్వహించారు. సదస్సులో భాగంగా ఈఎన్టీ సమస్యలున్న పలువురిని వైద్యులు పరిశీలించి వైద్య చికిత్సలు చేశారు. కార్యక్రమంలో డాక్టర్ చందబోలు భానుప్రసాద్ ఈఎన్టీ సమస్యలపై పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో కళాశాల కరెస్పాండెంట్ సిస్టర్ డాక్టర్ తెలిసమ్మ గాదే, ప్రిన్సిపల్ డాక్టర్ సిస్టర్ షైని, డబ్ల్యూఎస్సీ కన్వీనర్ డాక్టర్ సిహెచ్ సరోజిని, సిహెచ్ అనూజ్య, కె యోజిత, కె విజయలక్ష్మి, విద్యార్థులు పాల్గొన్నారు. తెనాలి మండలం చావవారిపాలెం గ్రామ పంచాయతీ కార్యాలయం ప్రాంగణంలో ప్రధానమంత్రి నారీ శక్తి నందన్ కార్యక్రమం నిర్వహించారు. తెనాలి మండలం చావవారిపాలెం గ్రామ పంచాయతీ కార్యాలయ ప్రాంగణంలో ప్రధానమంత్రి నారీ శక్తి నందన్ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంపై ప్రధాని మోదీ ప్రసంగాన్ని లైవ్ ప్రోగ్రాంలో గ్రామస్తులు తిలకించారు. మహిళలకు ప్రభుత్వం కల్పిస్తున్న కార్యక్రమాల పట్ల మహిళలు అవగాహన పెంపొందించుకోవాలని బీజేపీ మహిళా మోర్చా జిల్లా నాయకులు వాణి వెంకట్ తెలిపారు. కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పాటిబండ్ల రామకృష్ణ, నాయకులు కఠారి వాసుదేవనాయుడు, కడియాల నందకిషోర్, ఎం వీరయ్య, జేఎంజే కళాశాల ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు, గ్రామస్తులు పాల్గొన్నారు. తెనాలి చెంచుపేటలోని తెనాలి జిల్లా ప్రభుత్వ వైద్యశాల సమీపంలో హెల్పింగ్ సోల్జర్స్ ప్రతినిధులు బుధవారం అన్నదాన కార్యక్రమం నిర్వహించి తమ సహృదయతను చాటుకున్నారు. ఈ సందర్భంగా సంస్థ ప్రతినిధి షేక్ ఇనాయతుల్లా మాట్లాడుతూ వైద్య సేవల కోసం తెనాలి జిల్లా ప్రభుత్వ వైద్యశాలకు వచ్చిన వారి కుటుంబ సభ్యులకు ఆకలి సమస్య తలెత్తకుండా హెల్పింగ్ సోల్జర్స్ సంస్థ తరఫున అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని అన్నారు. సంస్థ చేస్తున్న పలు సేవా కార్యక్రమాలు సహకరిస్తున్న దాతలందరికీ సంస్థ తరఫున ధన్యవాదాలు తెలిపారు. రాను రోజుల్లో మరిన్ని సేవా కార్యక్రమాలు చేపట్టినట్టు పేర్కొన్నారు. కార్యక్రమంలో జాస్తి మోహన్ రావు, శివ, భువన్, పండు, దినకర్ తదితరులు పాల్గొన్నారు. గుంటూరు జిల్లా తెనాలి గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర ఈరోజు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ అన్నదాన కార్యక్రమం చేయాల్సిన ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఇక్కడికి వస్తున్న పేషెంట్ చాలామంది మధ్యతరగతి వాళ్ళు అనారోగ్యంతో బాధపడుతూ ఇక్కడ ట్రీట్మెంట్ చేయించుకోవడానికి వస్తూ ఉంటారు. కొంతమంది దగ్గర డబ్బులు ఉండిద్ది, కొంతమంది దగ్గర డబ్బులు ఉండక చాలామంది తినడానికి కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళకి ఈరోజు పేషెంట్ తాలూకా సంబంధించిన వాళ్ళు ఎవరైతే అటెండర్స్ ఉంటారో వాళ్ళకి ఇక్కడ తెనాలి గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ అన్నదాన కార్యక్రమానికి మరియు మేము చేస్తున్న సేవా కార్యక్రమాలన్నిటికీ సహాయ సహకారాలు అందిస్తున్న దాతలందరికీ హెల్పింగ్ సోల్జర్స్ స్వచ్ఛంద సేవా సంస్థ నుంచి ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, రాబోయే రోజుల్లో ఆ దేవుని చల్లని ఆశీస్సులతో దాతలందరి సహాయ సహకారంతో మరెన్నో గొప్ప గొప్ప సేవా కార్యక్రమాలు నిరంతరం కొనసాగిస్తామని తెలియజేస్తున్నాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మహనీయుల చరిత్రను భావితరాలకు తెలిపేందుకే తెనాలి బండ్ నిర్మాణం. తెనాలి శాసనసభ్యులు అనాబత్తుని శివకుమార్. 5 ఏళ్ల వైసీపీ ప్రభుత్వ పాలనలో బీసీలకు రక్షణ కరువైంది. మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్. గంజాయిని విక్రయిస్తున్న యువకులను అరెస్ట్ చేసిన 2 టౌన్ పోలీసులు. కేసు వివరాలు తెలిపిన తెనాలి డీఎస్పీ రమేష్. హెచ్సి వార్తలు యూట్యూబ్లో తెనాలి హెచ్సి అని టైప్ చేసి కూడా ప్రేక్షకులు వీక్షించవచ్చు. హెచ్సి వార్తలు సమాప్తం. నమస్కారం.